ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవిత చరిత్రను అనుభవాలను సారు మాటల్లోనే ఒడవని ముచ్చట పేరుతో ప్రచురణకర్తలు పుస్తకంగా తెలంగాణ అశేష ప్రజానికానికి ఇదివరకే అందించారు. అయితే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆడియో బుక్ రూపొందించారు. ఈ ఆడియో ద్వారా సార్ డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నట్టే. ఓపికతో వింటే తెలంగాణ గురించి ఇంతవరకు చరిత్రలో కనివిని ఎరుగని ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ ఆడియో పుస్తకానికి ముచ్చట పెట్టి రూపకల్పన చేసింది కొంపెల్లి వెంకట్ గౌడ్. సహకరించిన వారు దివాకరుని కృష్ణమోహన్ శర్మ, రాంపల్లి మహాలక్ష్మి, చంద్రశేఖర్ పొన్నాల. ఈ పనిలో తొలిదశలో ఎంతోమంది మిత్రులు సహకరించారు. తొలిదశ నుండి మలిదశ వరకు ఇక ముందు కూడా ప్రింట్ ఆడియో పుస్తకాలను పూర్తి సహకార బాధ్యతలను నెత్తికెత్తుకున్న మిత్రుడు నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన వద్దుల వెంకట్రెడ్డి. ఇలాంటి మంచి పనికి ఒప్పుకున్న సార్ అభిమానికి తెలంగాణ తరపున ఉద్యమ కృతజ్ఞతలు. జయశంకర్ సార్ ఆత్మసాక్షిగా తెలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నేను ధర్మభిక్ష గారితో మాట్లాడినప్పుడు జనరల్గా ఏదైనా ఒక పేరు కాయిన్ అయినప్పుడు అది ఉద్యమంలో భాగంగా రావాలి, దాంతోపాటు జనం యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అది అసాధ్యం. అక్కడ దేవేంద్ర గౌడ్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉందంటే దేవేంద్ర గౌడ్నే ఫేమస్. దేవేంద్ర అన్నగా ప్రచారం చేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయరు. దానికి ఒక సామాజిక రాజకీయ సందర్భం ఉండాలి. నా పేరు భిక్షము ధర్మభిక్షంగా యాక్సెప్ట్ చేసేదంటే ఆ కాలము చేసే పనులు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది అనేది చాలా స్ట్రాంగ్గా. అట్లే మీకు ఈ సిద్ధాంతకర్త అనేది కూడా ఎలాంటి నెగోషియేషన్ లేకుండా జనం యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్లా సాధ్యత ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. అంటే అది ఎవరు ప్రాపర్ చేసిందో చెప్తాను. ఇప్పుడు నన్ను నేను ఎప్పుడు సిద్ధాంతకర్త అనుకోను కూడా. నన్ను నేను ఒక కార్యకర్తగానే భావిస్తాను, ఒక స్వచ్ఛంద కార్యకర్తను. ఏ రాజకీయ పార్టీలతో కానీ వేదికలతో కానీ అందులో సత్యత్వం కానీ అట్లాంటిది ఏమి లేదు. నాకు విద్యార్థి దశ నుండి ఇప్పటిదాకా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. విద్యార్థిగా ఉన్నా, ఉద్యోగిగా ఉన్నా, టీచర్గా ఉన్నా, పెద్ద పదవిలో ఉన్నా, లేకపోయినా, రిటైర్ అయినా తెలంగాణ సమస్యతో నా జీవితాన్ని పెనవేసుకున్న కార్యకర్త. అంతకు మించి ఏమీ లేదు. ఇది సిద్ధాంతకర్త అనేది ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు సాధారణంగా ఈ ఇంగ్లీషు మీడియా వాళ్ళు చాలా కాలం కింద ఇవే ప్రశ్నలు. ఏంటి మీ పాత్ర ఏంటి? నాకు ఏం పొజిషన్ లేదు, నాకు పాత్ర లేదు, పొజిషన్ అంటే ఏమీ లేదు. తెలంగాణ గురించి అధ్యయనం చేస్తున్నా, నాకు తోచిన విధంగా విశ్లేషిస్తున్నాం. తెలంగాణ గురించి ఎవరు పనిచేసినా వాళ్ళతో మమ్మకమే పనిచేస్తున్నా. పనిచేసిన వాళ్ళపైన విశ్వాసం ఉన్నంతకాలం వాళ్ళతో కలిసి పనిచేశాను. కనుక ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఐడియాలాగ్ అని. వాళ్ళు ఎటు తోసగా తెలంగాణ ఐడియాలాగ్ అని వాళ్ళు రాయడం చాలా కాలం మొదలుపెట్టారు. చాలా కాలం తెలంగాణ ఐడియాలాగ్, తెలంగాణ ఐడియాలాగ్. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉండి, టీచర్గా ఉండి, వైస్ ఛాన్సలర్గా ఉండి, ప్రిన్సిపల్గా ఉండి, నా అఫీషియల్ పొజిషన్ అదే కదా. తెలంగాణ ఒక పార్టీతో సంబంధం లేదు. కనుక ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఐడియాలాగ్ అంటే ఒక విషయం గురించి కాన్సెప్ట్స్, దాని భావం, దాని భావజాలం గురించి మాట్లాడడం ఐడియాలాగ్ అంటారు అన్నమాట. కనుక తెలంగాణ హలో వాట్ ఫర్ స్మాల్ థింగ్ మంచి చాలా మంచిగా ఉండే. కంగ్రాట్స్ ఆల్. మంచిది మంచిది. ఆల్ ది బెస్ట్. తర్వాత 1996 వరకు ఎవరు రాసిన ఐడియాలాగానే రాసేది. ఇది
సరే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ సమస్యలు రాలేదు, ఉద్యోగం చేస్తున్నప్పుడు అది రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం, రీసెర్చ్ చేయడం. కనుక తెలంగాణ విషయంలో స్టడీ చేసే ఒక స్కాలర్గా అట్లా వచ్చిందన్నమాట. 96 నుంచి మళ్ళీ నేను రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో ఫుల్ టైం వచ్చినప్పటి నుంచి అందరికీ ఇదే సమస్య. ఈయనకి పార్టీ లేదు, ఏమిటంటే పెద్ద పార్టీ లేదు, నాకు పదవులు లేవు. అందరితో కాంగ్రెస్తో చేసిన, లెఫ్ట్ పార్టీతో చేసిన, బీజేపీతో అందరితో కలిసి పనిచేసిన. ఐడియలాగ్ అనే పదం పడిపోయింది. అది ఇది తర్వాత అయింది 96 తర్వాత 96 నుంచి 2001 వరకు అనేక వేదికలతో కలిసి పనిచేసి, ఇంకా అప్పుడు టీఆర్ఎస్ రాలేదు, అనేక వేదికలతో కలిసి పనిచేసి అసలు మొదలైంది ఒక స్వచ్ఛందంగా మేము తెలంగాణ ఐక్య వేదిక అని నాన్ పొలిటికల్ అకాడమిషియన్స్ గ్రూప్ పెట్టుకున్నాం. కేశవరావు జాదవ్, నేను అటువంటి వాళ్ళు పెట్టుకొని ఓ స్వచ్ఛంద గ్రూప్ పెట్టుకొని పనిచేసినాం అంతే. 96 నుంచి 97, 98 వరకు చాలా మేము చేసినటువంటి భావజాల వ్యాప్తి, ఈ నాన్ పొలిటికల్ గ్రూప్ అకాడమిషియన్స్ పెట్టుకుని చేస్తే మేము చేసిన రచనలు, తెచ్చిన సాహిత్యంతో చాలా భావజాల వ్యాప్తి జరిగింది. చివరికి అది ఏంటంటే విదేశాల వరకు పోయింది. 98, 99లో నన్ను అమెరికాకు పిలిపించుకున్నారు వాళ్ళు, ఇక్కడ పత్రికలు చూసి చేసి. ఎందుకు చెప్తున్నా అంటే యాక్టివిటీ పెరిగింది. యాక్టివిటీ పదవి లేదు, పార్టీ లేదు, వేదిక లేదు. తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కనుక తెలంగాణ గురించి ఆలోచించేవాళ్ళు, తెలంగాణ గురించి తప్పించేవాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం. నేను ఇచ్చే సాహిత్యమే ప్రధానంగా దాంతో జరిగింది. ఇంతలో తెరాస వచ్చింది. చాలా మంది తెరాస పార్టీ సభ్యుని కాదు నేను, చాలా మంది అనుకుంటారు. ఎందుకు చేరలేదంటే నేను ఎన్నడూ ఏ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ చెన్నాడితో కలిసి పనిచేయలేదా, చిన్నాడితో కలిసి పనిచేయలేదా, ఇంద్రాడితో కలిసి పనిచేయలేదా, పీడబ్ల్యూజీ పెట్టిన గ్రూప్తో పనిచేయలేదా, జనశక్తి వాళ్ళతో అందరితో చేసిన ఎందులో చేరలేదు కదా. కనుక తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ నేను మెంబర్ను కాదు. ఎందుకు కాలేదంటే పర్పస్ ఏమిటి? పార్టీలో పదవుల కొరక, ఎన్నికల కొరక? నాకు నా ఎజెండాలో అవి లేవు కదా. తెలంగాణ కొరకు పనిచేసే ఏ వేదికైనా, ఏ పార్టీ అయినా దానిపైన నాకు విశ్వాసం ఉంది కదా, కలిసి పనిచేస్తుంది. అయితే ఏమైంది, చెన్నారెడ్డి అప్పుడు 2-3 ఏళ్ళు అయింది, ఇంద్రారెడ్డి అప్పుడు 2 ఏళ్ళు అయింది. సరే ఇవి వచ్చాయి, జనసభ వచ్చాయి, అవన్నీ కూడా 1 or 2 yearsలోనే పోయినాయి. కానీ మేము పనిచేస్తూనే ఉన్నాం. తెరాస వచ్చినాక 10 ఏళ్ళ నుంచి ఉన్నది. అది మేము అసోసియేట్ అయి పనిచేస్తాం. సరే తెరాసతో అసోసియేట్ పై పనిచేయడం వేరు, తెరాస సభ్యులు కావడం వేరు. తెరాస విషయంలో, కేసీఆర్ విషయంలో నాకు రెండు పార్శ్వాలు. ఒకటి ఏంటంటే తెలంగాణ యాక్టివిటీ, తెలంగాణ సమస్యను తెలంగాణ ప్రజల్లోకి, తెలంగాణ భాషలు తీసుకుపోవడం అనేది ఒక ఆస్పెక్ట్. అందులో కేసీఆర్తో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నా ఇంట్రెస్ట్ అంతవరకే. తెలంగాణ పొలిటికల్ యాక్టివిటీతో నాకు సంబంధం లేదు. రాజకీయ పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా అట్లాగే ఉంటుంది. అది ఐడియల్గా ఉంటుంది అనుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పొలిటికల్ యాక్టివిటీ లేనిది కాదు. ఇక్కడ ఏమిటంటే పొలిటికల్ యాక్టివిటీ లేనిది ముందుకు పోలేము. మేము జీవితం అంతా చేసినాం, ఒక దగ్గరికి పోయి ఆగినాం. ఎందుకంటే పొలిటికల్ యాక్టివిటీ మేము చేయలేం కనుక. పొలిటికల్ యాక్టివిటీకి భావజాల వ్యాప్తి కావాలి. ఆ భావజాల వ్యాప్తి లోపలనే మేము కార్యకర్తలుగా పనిచేసినాం. దానికి పొలిటికల్ యాక్టివిటీకి కాంగ్రెస్ వాళ్ళకి హెల్ప్ చేసినాం, సింధారెడ్డికి చేసినాం, అందరికీ చేసినాం. అన్ని వేదికలు కూడా నా 50 ఏళ్ళ అనుభవంలో కొంత దూరం పోయి ఆగినాయి. ఇది ముందుకు పోయింది. పొరపాట్లు జరగవచ్చు, లోపాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నిలబడ్డది. అయితే తప్పకుండా వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఇచ్చిన ప్రతి సలహా పాటించాలనేది అనుకోవడం అత్యాశ. సలహాలు ఇస్తాం, మనం ఇచ్చే ప్రతి సలహా కరెక్ట్ కానక్కర్లేదు, వాళ్ళ ఆచరణ కావచ్చు. కాకపోతే మొత్తం మీద ఏంటంటే చర్చించడం లోపల వాళ్ళ పాలసీ నిర్ణయాలు మా పాత్ర కొంత ఉంటుంది. మేం చెప్పిందే వాళ్ళు వినాలంటే వాళ్ళెందుకు? అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్పేటి చెప్తాం,
రాజకీయ అవసరాలు బట్టి చేసుకుంటారు. ఇది ఏమైందంటే వాళ్ళకు సలహాలు ఇవ్వడం వల్ల చాలా సన్నిహితంగా ఉన్నాను చాలా వ్యక్తిగతంగా కేసీఆర్ నాకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు కనుక ఇప్పుడు ఏమైంది అది పోయినాను. మరి ఐడియా లేకపోతే ఎలాగే తెలుగు పదం ఏంటి అంటే సిద్ధాంతకర్త అని ఎవరో మీడియా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినారు. అది ఎవరు చేసినారో నాకు తెలియదు. అంటే ఎవ్వరు కూడా అపోజ్ చేయలేదు. ఈ యాక్సెప్టెన్సీ మళ్ళీ ధర్మవిషయం గారికి వచ్చింది, సర్దారానికి అట్లే పోయింది. ఇది మాత్రం అసలు ఎందుకు కాదు అవునా అంత యాక్సెప్టెన్సీ నాకు తెలియదు. నిజంగా ఆనెస్ట్గా నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిద్ధాంతకర్త నేను అనుకోను కనుక దాని గురించి నేను పెద్దగా వచ్చింది. దాన్ని ఇప్పుడు చాలాసార్లు చెప్పి నేను పబ్లిక్ మీడియాలో చెప్పాను సిద్ధాంతకర్తను కాదా అంటే పోవడం లేదు. పట్టుకున్నాడు చివరికి పోయి చివరికి తెరాస సిద్ధాంతకర్త చేసింది చివరికి. ఏం చేయాలి నేను సార్? ఒకటి కేసీఆర్ లో బలమైన నమ్మకం ఇవ్వడానికి ఏదైనా ఇన్స్టేట్ కానీ యాటిట్యూడ్ కానీ ఒకటి నిజంగా కేసీఆర్కు నాకు పరిచయం 2000 కంటే ముందు లేనే లేదు. 2000 వరకు నేను చూడనే లేదు. నేను చెప్తే కదా 96 నుంచి 2000 వరకు మేము మా పని చేసుకుంటూ పోయినాం. కాబట్టి తెరాస రాలేదు. టీ కాఫీ తాగుతావా? నాకొద్దు ఒక్కరికి, నాకొద్దు ఆయన ఒక్కరికి. ఏం జరిగిందంటే అసలు ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఎట్లా మొదలైంది అంటే రివైవల్, పునరుద్ధరణ. సరే 52, 68 అవన్నీ నడిచినాయి కదా, బ్రేక్స్ వచ్చినాయి కదా. ఈ పునరుద్ధరణ ఎప్పుడు జరిగింది? 27 అక్టోబర్ 1996 రోజు నిజామాబాద్లో కొంతమంది అడ్వకేట్స్ నా దగ్గరకు వచ్చిండ్రు. అంటే అంతకంటే ముందు వచ్చిండ్రు. 27 అక్టోబర్ రోజు మీటింగ్ ఒకటి పెట్టిన వాళ్ళు అక్కడ. మీరు రావాలి సార్, మాకు చెప్పాలి అంటే. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ అంటే లేదు సార్, చాలామంది మీరైతే అన్ని చెప్పగలుగుతారు, మాకు విషయాలు కావాలంటే. నేను కొంతమంది ఫ్రెండ్స్ కలిసి నిజామాబాద్ పోతాను. 20 మంది యంగ్ లాయర్స్ దీని అంతా కూర్చొని చెప్పింది. స్టార్టింగ్ పాయింట్ చెప్పాను, ఎంత చిన్నగా మొదలైంది చెప్తున్నాను. అది ఎందుకు అది స్ప్రెడ్ అయింది, అది తెలుసుకోవాలి, చాలా ఉంది స్ప్రెడ్ అయింది. దానికి తోడేమైందంటే తెలంగాణ ప్రజా సమితి అని ఒక పాత పార్టీ ఉన్నది, భూపతి కృష్ణమూర్తి తెలుసు కదా. ఆయన పాపం దాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఆయన పెద్ద మనిషి, ఊరికి అట్లా కాపాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే వరంగల్లో ఒక సదస్సు పెడదాం 1 నవంబర్, ప్రతిసారి 1 నవంబర్ ఆయన పెడుతూ ఉంటాడు. 96 1 నవంబర్ పెడదామంటే కొంచెం పెద్ద ఎత్తున చేద్దామంటే ఎవరంటే ఆయన, నేను, కాళోజీ నారాయణరావు, జస్టిస్ మాధవరెడ్డి, మీరు ముగ్గురు మాట్లాడంటే మాట్లాడతామని చెప్పినాను. అది 1 నవంబర్ 1996 రోజు. రావు సార్, నమస్తే. నమస్తే కిషోరావు సార్. అదే 3-4 అనుకున్నాం కదా. మీ కన్వీనియన్సే. ఎప్పుడైనా మన తమ్ముడికి ఎప్పుడు కన్వీనియన్స్ అప్పుడు ఇస్తే, నాకు కొద్దిగా ముందు చెప్తే అయిపోతుంది అంతే. లెట్ హిమ్ అడ్జస్ట్ అకార్డింగ్ టు హిస్ కన్వీనియన్స్. దాన్ని బట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను. ఒక అరగంట ముందు ఏముంటుంది, బయటికి పోకుండా అంతే, అంతకంటే ఉంటుంది. అనుకోకుండా ఏమన్నా వస్తే అవాయిడ్ చేయడానికి అంతే, సంబడి వద్దని చెప్పడానికి అంతే. అంత పెద్ద రీడేం కాదు మరి చెప్పాలి. అదే ఇంట్లో ఉంటాయి. ఎక్కడికి పోను. అయితే వరంగల్లో చిన్న హాల్లో 200 మంది కూర్చునే హాల్లో మీటింగ్ పెట్టి, ఆ లోకల్ పేపర్లో ఏదో చిన్న ఇంట్రొడ్యూస్ చేస్తే మీటింగ్కి 5,000 మంది వచ్చిండ్రు. ఎక్స్పెక్ట్ చేయలేము, మాకే ఆశ్చర్యం వేసింది. నిండిపోయింది బయటంతా. ఇక హాల్ నేను, జస్టిస్ మాధవరెడ్డి, కాళోజీ నారాయణరావు, ఇంకా చాలామంది పాత వాళ్ళు వచ్చినట్టు దినం అంతా నడిచింది. ఆ నడిచినది ఆ రోజు ఉపన్యాసాలన్నీ మొత్తం ప్రెస్లో బాగా హైలైట్ అయినాయి. దానిపైన తెల్లవారి చంద్రబాబు నాయుడు రియాక్షన్. నీకు మూలం చెప్తున్నా, ఇది పునరుద్ధరణ ఎట్లా జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంటు,
వేర్పాటువాదం సహించను. తెలంగాణకి ఏమైనా అన్యాయం అంటూ జరిగితే సవరించే ప్రయత్నం చేస్తాం, కానీ వేర్పాటువాదం వస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాను. ఆయన మాటలు ఆ పుస్తకంలో రాసిన ఉక్కుపాదంతో అణిచివేస్తాను. దాంతో కొంచెం ప్రొవోక్ అయింది. ఇక వరుసగా మీటింగ్లో పెట్టాం హైదరాబాద్లో అక్కడిక్కడ. ఆ చంద్రబాబు నాయుడు ఆ స్టేట్మెంట్తోని చాలామంది అలర్ట్ అయింది. మరి ముందుకు పోవాలి కదా, ఏం చేయాలి? అప్పుడు అదే సందర్భంలో ఏమైందంటే, నేను చెప్పేది 96 నవంబర్ సంగతి. నా ఉపన్యాసం విన్న వాళ్ళు, పేపర్లు చూసిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇంకా ఎక్కువ మీరు ఉపన్యాసాలు ఇవ్వాలి, పుస్తకాలు రాయాలి. వెనకట్ రాసిన కొత్తగా రాయడానికి మళ్ళీ గ్యాప్ వచ్చింది. మల్లెపల్లి లక్ష్మణ్ తెలుసు కదా, మల్లెపల్లి లక్ష్మణ్ వచ్చి, సార్ ఆయన వాళ్ళ వెంకట్రాజన్ మెమోరియల్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మీరు ఇవ్వాలి సార్ అంటే మంచిది అని చెప్పింది. తెలంగాణ మీద ఇవ్వండి సార్ అంటే, మీరు టెక్స్ట్ రాసిస్తే టెక్స్ట్ రాసిచ్చింది నేను జనవరి 14 ప్రాంతంలో పెట్టేసి. లెక్చర్ రాసిచ్చిన ఆయన ప్రింట్ చేయించుకున్నాడు, ఆ టైటిల్ కూడా ఆయనే పెట్టాడు. ఆ పుస్తకానికి చాలా ప్రాచుర్యం వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నో ఎడిషన్స్ వచ్చి, చిన్న పుస్తకం. అది పోయిన తర్వాత జరిగిన తర్వాత మెల్లగా ఇవి వచ్చినాయి. ఇవి జనశక్తి వాళ్ళది, PWG వాళ్ళది, ఇందిరారెడ్డి చాలా వచ్చినాయి. కానీ మేము ఐక్య వేదిక నాన్ పొలిటికల్ ఒక ముగ్గురు వరకు మేము చేసుకున్నది. అది మొత్తం పండ్ల రసం ఉంటుంది. ఇక రాయడం, రచన చేయడం, ఉపన్యాసం. ఏం జరిగిందంటే అప్పుడు 1998 వచ్చింది. అక్షర మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. వారిలే థ్యాంక్ యూ. 98లో ఏం జరిగిందంటే, ఆదిలాబాద్లో కలరా ఇన్సిడెంట్, చంద్రబాబు నాయుడు కాలం, ట్రైబల్స్ కలరా ట్రీట్మెంట్ లేక చనిపోవడం. మేమంతా వరంగల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ గ్రూప్ పోయి స్టడీ చేసి రిపోర్ట్స్ ఇవ్వడితే, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో రిపోర్ట్ అయినాయి, USA. అప్పుడు ఏం జరిగింది, నేను నా పర్సనల్ పని మీద అమెరికా పోయేది ఉండే. కొంతమంది స్టూడెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళు, సార్ మీరు వస్తున్నారు కదా, ఇది ఏంటి కలరా సంగతి ఏంది, మీరు రిపోర్ట్ రాసిండ్రు కదా, పేపర్లో వచ్చినారు, మాకు చెప్పాలి సార్ అంటే. 98లో నేను అక్కడ దిగంగానే న్యూయార్క్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ రోజు కేవలం కలరా గురించి చెప్పిన దాంట్లో, అప్పుడు ఏంటి అంతకుముందు చంద్రబాబు నాయుడుకి అది విజన్ 2020 ఇదంతా పెద్ద స్వర్గతుల్యమైందని చెప్పి ఆయన అట్టంటాను ఇట్లా మొత్తం ఆయన ఏం చేస్తున్నాడో ఏం జరుగుతుందో చెప్పిన తర్వాత, అయితే ఆ రోజు ప్రధానంగా చెప్పింది నేను కలరా గురించి అయినా తెలంగాణ ఇష్యూ వచ్చింది. అయితే వాళ్ళు చాలామంది ఇంత ఘోరంగా ఉందా సార్, ఎట్లా కాదు, మీరు మళ్ళీ ఒకసారి చాలామందిని పిలుస్తామని నేను 2 నెలలు పోయి ఉంటుంది. జనవరి 1999లో న్యూయార్క్లో మీటింగ్ పెట్టి, మా చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలామంది తెలంగాణ వాళ్ళు పిలిపించి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఒక రోజంతా నాతోని మాట్లాడించారు, ఒక రోజు మొత్తం తెలంగాణ గురించే క్వశ్చన్స్, ఆన్సర్స్. వాళ్ళ ఇంట్రెస్ట్, మరి మేము ఏం చేయాలి సార్, ఏముంటుంది, మీరు ఇంట్రెస్ట్ చూపించాలి. అప్పుడు వాళ్ళు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక సంస్థను స్థాపించారు.
అమెరికాలో. అది ఇప్పుడు చాలా స్ప్రెడ్ అయింది, టీడీఎఫ్. అది బాగా ప్రచారం వచ్చింది, ఇండియాలో బాగా ప్రచారం వచ్చింది. అయిన తర్వాత ఏంటంటే ఇట్లాగా సార్ మీరు మొత్తం అమెరికాలో చాలా స్టేట్స్లో తిరిగి 2000లో నన్ను పిలిపించుకొని 10 సిటీస్లో లెక్చర్ టూర్ పెట్టించింది. అది నాతో పాటు జనార్దన్ రావు వచ్చినప్పుడు, తెలుసుగా జనార్దన్ రావు. 10 సిటీస్లో 2 నెలలు విస్తృతమైన టూర్. అప్పుడు ఏం జరిగింది, అదే సమయంలో ఏం జరుగుతాయి, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళప్పుడు 41 మంది ఎమ్మెల్యేలు సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆమెదో కమిటీ వేసింది, అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది, అవన్నీ తెలుసు కదా. ఎవరైనా వచ్చి మీరు మీ వాదన వినిపించండి అని. ఆ కమిటీలో మన్మోహన్ సింగ్ కూడా ఉండే. అప్పుడు మన్మోహన్ సింగ్ నాకు చాలా పాత పరిచయం ఉంటుంది, అది వేరే విషయం. ఎవరైనా వచ్చి వినిపించాలి అంటే వీళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి అనుమతితోనే పోయింది కదా. వీళ్ళు ఎవరు వినిపించాలని తర్జన చేసుకొని జయశంకర్ అయితే మంచిగా ఉంటుంది అనుకుని నా దగ్గరికి పొన్నాలు లక్ష్మణ్ పంపాడు ఇంటికి. వరంగల్ చేపాలి. మరి నేను కాంగ్రెస్ వాడిని కాదు, ఎమ్మెల్యేని కాదు, నేట చెప్పాలి అంటే లేదు సార్ మీరైతే బాగా చెప్తారు, మంచి తెలంగాణ గురించి మీ మాటగా నానోడు చెప్పేస్తే తప్పకుండా వస్తాను. 17 అక్టోబర్ 2000 రోజు ఢిల్లీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు నేను 2.5 గంటల సేపు వాదించిన అఫీషియల్గా. ఇదే గుసగుస కాదు. తెలంగాణ ప్రాంతం 200 మంది సీనియర్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పాత మినిస్టర్లు, కాబోయే వాళ్ళు, అయిన వాళ్ళు, ఆల్ సీనియర్స్ 2.5 hours వాదించారు. ఇవే సమస్యలు. అప్పుడు కేసీఆర్ మిమ్మల్ని కలవాలి, తెలంగాణ గురించి మాట్లాడాలి. ఎవరు? కేసీఆర్ కప్పుడు కేసీఆర్ తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ కదా, నాకు పరిచయమే లేదు. తెలుసుకున్న తర్వాత నా గురించి విన్న తర్వాత కాన్స్టెంట్గా వింటున్నారు కనుక చాలా మంది చెప్పారు మిమ్మల్ని కలుసుకోవాలి అంటే ఒక రోజు కలిసినాం. ఫస్ట్ డేనే దాదాపు డే అంతా కూర్చున్నాం. ఆయన అడుగుడు, నేను చెప్పుడు. నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే ఆయన లోతుకు పోయి అడిగేది. మిగతా వాళ్ళు ఎవరో లోతుకు పోయేవాళ్ళు కాదు. విశ్లేషించి దాన్ని ఇట్లా ఎందుకు కాదు, అట్లా ఎందుకు కాదు, క్రిటికల్గా మనం చెప్పిందే వినడం కాదు, క్రిటికల్గా. అది నేను చాలా ఇంప్రెస్ అయినా. ఎందుకంటే మనిషికి విషయ అవగాహన ఉంటేనే ఆ క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే రావు. పోతే ఆయనలో చూస్తుంటే ఏంటంటే ఆయన భాష చూస్తే తెలంగాణ ప్రజల భాషలో చెప్పేటువంటి ఆ లక్షణాలు కనపడ్డాయి నాకు. విషయ అవగాహన ఉండి తెలంగాణ ప్రజల్లోకి, తెలంగాణ ప్రజల భాషలో, నుడికారంలో తీసుకుపోయేటువంటి వ్యక్తిని మొదటిసారి చూసింది నేను నా 50-60 ఏళ్ళ. నన్ను ఇంప్రెస్ చేసింది అది. విషయం ఆయన అడ్డగోలుగా మాట్లాడాడు. ఆయన అన్లెస్ ఈ స్టడీస్ ఇట్టెందుకు కాదు, అట్టెందుకు కాదు, అదే ఆయన ఇట్లా ఉంటాడు. అకాడమిషియన్స్ మీరు ఇట్లా చెప్తే నేను పాలిటిషియన్ ఇట్లా చెప్పాల్సి వస్తుంది. అంత ఇప్పుడు అకాడమిషియన్ చెప్పే పద్ధతులు, పాలిటిషియన్ చెప్పే ఇప్పుడు నేను చెప్పేది ఆయన చెప్పడం తేడా ఉంటుంది. సార్ మీరు చెప్తే అట్లా చెప్తారు, మేము చెప్పాల్సి వస్తుంది. దెర్ వాజ్ లాజిక్ ఇన్ దట్. అయితే ఏమిటి, మేము అకాడమిక్గా చెప్పేదాన్ని ఆయనకు ముడి పదార్థం అయినప్పుడు దానికి లెజిటిమసీ వస్తుంది. పొలిటికల్గా మేము పోలేము, పొలిటికల్ పరిభాష మాకు రాదు. నేను చెప్పే దాంట్లో సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ను పొలిటికల్ భాషకు మలచాలి కనుక ఒక అవుట్లెట్ దొరికింది. ఇప్పుడు వెనకాల చెన్నారెడ్డి అందరూ చేస్తుంది, కానీ ఈయనలో ఉన్న ప్రత్యేకత నాకు ఎక్కడ కూడా కనపడలేదు. కనుక ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి రాజకీయ ప్రక్రియ ద్వారా చేయడం కూడా ఆయన ఇదేనాడు. సార్ మీ లైఫ్ అంతా కష్టపడరు, పొలిటికల్ ప్రాసెస్ లేనిది కాదు ఇది, పొలిటికల్ ప్రాసెస్ కావాల్సిందే. మరి ఇట్స్ ఫ్యాక్ట్. నేను లైఫ్ అంతా చేసినా ఏం కాలే కదా, గవే విషయాలు కొత్త ఏం లేవు కదా. కానీ ఏం ఒక దగ్గర పోయి ఆగిన మా పరిమితులు అది. కనుక ఆయనలో
తెలంగాణ సమస్య గురించి అర్థం చేసుకునేటువంటి ఆ పట్టుదల, తపన, ఆర్టికులేషన్, విశ్లేషణ నన్ను చాలా ఇంప్రెస్ చేసినాయి. ఇంకెవరిలో చూడలేదు. అంటే ఆ స్థాయిలో పొలిటికల్ ప్రాసెస్ ఎందుకు పట్టించుకో అంటే పొలిటికల్ ప్రాసెస్ అది వేరే. అది ఇది లేనిది అది లేదు, అది లేని ఇది లేదు, అది నాతో కాదు. కనుక ఆ ప్రాసెస్ను రిఫైన్ చేయడానికి ఈయన నాకు ఉపయోగపడ్డాను. దాంతో ఆయనతో అసోసియేట్ అయ్యాను. రెండవది పొలిటికల్ నిర్ణయాలలో టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఆ విషయాల్లో నేను ఎన్నడూ నాకంటే ఆసక్తే లేదు. నాకు ఎవరైనా కంటే ఇప్పుడు వచ్చినోడు రానోడు నా దృష్టిలో అందరూ ఒకటి చెప్తున్నా కదా. కనుక అందులో పెద్ద నేను చేసేది ఉండదు. కొంతమంది మంచిగా ఉన్నారు, లిమిటెడ్ నెంబర్ ఉన్నది అంతే. బై అండ్ లార్జ్ మరి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మరి అది కూడా కావాల్సిందే కదా, పొలిటికల్ ప్రాసెస్లో ఆ సరుకు కావాల్సిందే, లేని నడవదు. కనుక బ్యాలెన్స్ కనపడ్డది నాకు. కనుకనే 10 ఏళ్ళు నిలిచింది ఇది. మరి నా తృప్తి ఏంటంటే 10 ఏళ్ళు నిలిచింది. పొరపాట్లు అయినాయి, ఒడిదొడుకులు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి, అయినా నిలిచిందని. రెండవది, నా మీద ఒక అభియోగం, కేసీఆర్ని ఎందుకు పట్టుకొని ఉన్నావు అంటే, నాకు ప్రత్యామ్నాయం ఏమిటి? నాకు ప్రత్యామ్నాయం కనపడంటే చూపించండి. ప్రత్యామ్నాయాల కొరకు చాలా ప్రయత్నాలు అయినాయి, ఏది నిలవలేదు. నేనే చెప్పాను, పాజిటివ్గా పోండి. కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా దేవేంద్ర గౌడ్ చేసిన ప్రయత్నం చూసింది కదా. నేను చెప్తే కదా ఆ రోజు స్పష్టంగా చెప్పాను, కేసీఆర్ను కరెక్ట్ చేయాలంటే. నమస్కారం సార్. అయిపోయింది కానీ కొద్దిగా వీక్ అనిపిస్తున్నది వాళ్ళ గదా. ఇంకా జీ అదే అదే బాబా అదే అదే దొంగలు. అచ్చా 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 అదే చాలా చాలా అయినాయి, అట్లా చాలా అయినాయి. ఏమైతే సార్ చేంజ్ చేసి ఇవన్నీ పెడతారు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు అస్. ఇవన్నీ అబరేషన్స్ సార్, అవన్నీ డీప్గా, ఇవన్నీ పెరిఫెరల్. అదే 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 ఆల్టర్నేటివ్స్ ఎమర్జీ కాలేదు. ఒక్కడిగా చాలా, ఇప్పుడు ఎంతమంది రాలేదు. విప్లవ పార్టీల పేరుతో వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు చెప్తున్నా. బిలీవ్ చేయలేదు. స్ట్రెంగ్త్ ఆల్టర్నేటివ్ అనుకోలేదు, స్ట్రెంగ్త్ అనేది అనుకున్నా. నేను చెప్పింది ఏంటంటే, అన్ని శక్తులు కలిస్తే బలపడతాయి.
ఇప్పుడు దేవేంద్ర విషయం ఆ రోజు నేను చెప్పిన లేదని దేవేంద్ర విషయం చాలా పాతకాలం నుంచి నేను చెప్పిన అమెరికాలో మేము కలిసింది చెప్పినా కదా, ఆ బ్యాక్గ్రౌండ్ తెలవాలి నీకు. దేవేంద్ర గారితో ఎందుకు నేను అంటాను. పౌరస్పందన వేదిక అని ఒకటి ఉండేది శంకర్ గారి, నేను కూడా ఉంటాయి కదా. ఆ డిస్కషన్లప్పుడు చంద్రబాబు నాయుడుతో చాలాసార్లు పోయినాం మేము. అందులో శంకరన్ ఉండే, పుత్తూరు వెంకటేశ్వర ఉండే, కన్నాబెల ఉండే, హరగోపాల్. నేను ఎప్పుడు తెలంగాణ గురించి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నేను తెలంగాణ జూన్ 2000 రోజు ఒక మీటింగ్ అయింది. ఇది పౌరస్పందన వేదిక మీటింగ్ ఆయనతో. మేమందరం పోయినాం. పోతే ఆయన కాస్త ఆలస్యంగా వచ్చి సారీ ఆలస్యంగా వచ్చాను అట్లా అని చెప్పి ఒక అబ్జర్వేషన్, లేదండి ఇప్పుడు మన రాష్ట్రం చాలా ప్రగతి పథంలో ఉంది, ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది అని మొదలుపెట్టాను. అంటే నేను ముఖ్యమంత్రి గారు మీరు ఎకనామిక్స్ చదువుకుని నేను కూడా కొద్దిగా ఎకనామిక్స్ చదువుకున్నా, టేక్ ఆఫ్ స్టేజ్ అంటే పైకి ఎగిరేదా? అవును సార్ మీకు తెలియదు అంటే, కానీ మనం కిందికి పోతున్నాం అని అన్నా. కగ్గు తిన్నాడు. ఏమండి ఎట్లా అంటే నేను చెప్పిన ఇక నా చెప్పాను ఇట్లయింది 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 లెక్కలు అని. స్టాటిస్టిక్ ఏముందండి, ఎవరికి చూసినా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారంటే నేను ఇంటర్ప్రిట్ చేయడం లేదు, మీ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్ మీకు ఉపయోగ చెప్తున్నా, నేను ఏమి యాడ్ చేయలేదు, మీరు ఇచ్చినా మీకు చెప్తాను. నా దగ్గర రెడీగా లేవంటే నేను మీకు ఇస్తాను చెప్పి, లేదా మీరు రాసి పంపండి ఎగ్జామ్ చేస్తా అంటే మంచిది. అందులో దేవేందర్ గౌడ్ ఉండే, కడియం సిఆర్ ఉండే, వేణువల్ రామకృష్ణ ఉండే, చీఫ్ సెక్రటరీ మాధవరావు ఉండే, డీజీపీ దూరా ఉండే, చాలామంది ఉండే. పెద్ద మీటింగ్, ఎవరు కుయ్యకయ్యలే కానీ ఎందుకో దొరక కొంచెం తేలిగచ్చినట్టు డీజీపీ. ఏమండి మీరు చెప్పే ఫిగర్స్ అన్ని అబ్సర్డ్, నిజంగానే తెలంగాణ అంత బ్యాక్వర్డ్ ఇప్పటికి విప్లవం వచ్చేది అన్నాడు. ముఖ్యమంత్రి ఏది అబ్సర్డ్ అండి, మీ ఫిగర్స్ అబ్సర్డ్, మీ ఫిగర్స్ మీకు చెప్తున్నాయి కదా, నా ఫిగర్స్ కావాలి. ఆయన ఏమంటున్నాడు, తెలంగాణ నిజంగానే వెనుకబడి ఉంటే ఇప్పటికి విప్లవం వచ్చేది అంటున్నాడు. మా బాధ ఏంటంటే తెలంగాణ డెవలప్ కాలేదు, విప్లవం రాలేదు అని. మీ వల్ల డెవలప్ కాలే, ఆయన వల్ల విప్లవం రాలేదు అన్నాడు. యాక్చువల్లీ నా పుస్తకాలు రాసిన ఇవన్నీ, నా పుస్తకాలు ఇవన్నీ రాసింది నేను. అట్లా కాదని మీరు రాయండి, నాకు రాసి పంపిస్తాను. తెల్లవారే లెటర్ రాసి డీటెయిల్ లెటర్ రాసి పంపించాను. ఆ లెటర్ నేను పబ్లిష్ చేసిన పుస్తకం. తర్వాత నాకు అమెరికా లెక్చర్ టూర్కు పోయేవాడిని. పోయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ తరఫున దేవేంద్ర గౌడ్ వచ్చాడు. ఇన్సిడెంట్ చెప్తున్నా, అక్కడ నాతో లెక్చర్స్ పెట్టించారు. అట్లా అంటారు, అది ఆటా కాన్ఫరెన్స్లో పెట్టి పెద్ద మీటింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఎవరు నోటీస్ పెడతారో వచ్చిన ఒకసారి పెట్టరు. నేను జనార్దన్లో మాట్లాడుతున్నాను, మెల్లగా హాల్లోకి వచ్చాను. ఎవరు గుర్తుపట్టలేదు. నేను చెప్పినది ఆయన స్టేజ్ మీద వచ్చి కూర్చోబెట్టింది. నేను చెప్పిన తర్వాత దేవేంద్ర గారు మాట్లాడుకుంటూ సార్ చెప్పినవన్నీ అందులో కొత్త ఏం లేదు, అంత ఫ్యాక్ట్సే. ఏమున్నదండి, ఒక జీప్ తీసుకొని ఆంధ్ర ఏరియా ఒకరోజు తెలంగాణ ఇవన్నీ కనపడతాయి, కళ్ళకి కనపడ్డట్టు. కానీ ఈ స్థితి అంటే అందరూ సపోర్ట్, దీనికి మేం కారకులం కావు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తా అట్లా ఇట్లా అంటే అన్నారు వాళ్ళు. మీటింగ్ అయినాక నా సార్ మీరు ఇట్లా మాట్లాడుతుండాలి, మా హ్యాండ్స్ స్ట్రెంత్ అవుతాయి, మేము చేయించుతాం, మీరు మాట్లాడడం చేద్దండి. దేవేంద్ర గౌడ్ నీ చేతులు స్ట్రెంత్ మేము నోరు పాడేసుకోవాలా, నువ్వు తెలివయ్యాయి ఇట్టే అన్నా నేను. అట్లాగా సార్ మాకుండే పరిధులు మాకుంటాయి కదా అంటే, చెయ్యండి, ఆలోచించండి, మంచిది, సంతోషం. అప్పటి నుంచి చాలా కాలం తెలంగాణ గురించి ఏ విషయం కావాలని అడిగేది, చెప్పేది. సరే ఈయన గురించి కేసీఆర్తో పాత్ర కలవని చెప్తున్నావా? నువ్వు కలిస్తే నీ సంగతి ఏంటి చెప్పా ఉంటున్నావు. కేసీఆర్తో కలవటి నేను ఎప్పుడు చెప్పలేదు, నేనే చేయలేదు, మంది ఎట్లా చెప్తున్నాను.
చేస్తే నాకు అభ్యంతరం, చేరకపోయినా మీరు చెయ్యండి, కానీ ఈ పోటా పోటీ విమర్శించుకోవడం ఇక చాలా కాలం ఆయన కన్సల్ట్ చేసేది, అడిగేది, చెప్పేది. ఆయన బయటకు వచ్చే ముందు ఇండికేషన్ ఇచ్చిండు, అప్పుడు కేసీఆర్ మేము డిస్కస్ చేయాలి, వస్తే మనం వెల్కమ్ చేయాలి, కేసీఆర్ వెల్కమ్ చేయాలి. ఆయన అనౌన్స్ చేయని కేసీఆర్ వెల్కమ్ చేసిండు. నా ముందే టెలిఫోన్లో దేవేంద్ర నువ్వు వచ్చి పార్టీ ప్రెసిడెంట్షిప్ తీసుకొని నేను జయశంకర్ సార్ మాదిరి స్వచ్ఛందంగా పనిచేస్తా. సిన్సియరా సీరియా వేరే విషయం, పబ్లిక్గా చెప్పాడు, నువ్వు వచ్చి పార్టీ పదవి తీసుకో, నేను కార్యకర్తగా సార్తో పాటు కలిసి పనిచేస్తుంటా. ఆయన తర్వాత నేను విద్యాసాగర్ రావు గారు ఏం జరిగిందో చెప్తే కదా, ఆయన స్టార్టింగ్ నెగిటివ్ స్టార్ట్ టీఆర్ఎస్ను ఖతం చేయడమే ఎజెండా పెట్టుకోవడానికి ఏం లేదు, దూరం అయిపోయింది. నేను ప్రత్యామ్నాయ స్ట్రెంత్ అని అవుతుంది అనుకున్నా. 2-3 కారణాలు. ఒకటి ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న విమర్శ తగ్గొచ్చు, ఒక సామాజిక వర్గంలో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ మనిషి వస్తుంది అనుకున్నాం, మాలాంటి వాళ్ళ మధ్యవర్తిత్వంతో స్ట్రెంత్ అనుకుంటే ఆయన అసలు వచ్చుడే నెగిటివ్ దాంతో వచ్చు. నేను ప్రత్యామ్నాయం అనుకోలేదు, స్ట్రెంత్ అని వస్తుంది అనుకున్నాను. తర్వాత ఏమిటి రకరకాలు వచ్చినాయి కదా, ఈ గద్దర్లు మందకృష్ణులు వాళ్ళు వచ్చినాయి కదా, ప్రత్యామ్నాయం అయినా తిట్టుడే కానీ ప్రత్యామ్నాయం ఎక్కడైనా ఏం మీరు చెయ్యండి. మీరు చేస్తే వద్దని ఎవరు అన్నారు? పోతే జయశంకర్ అక్కడి నుంచి పోయితే అక్కడ కుప్పగూడేది ఏం లేదు, బయటకు వస్తే పెరిగేది ఏం లేదు. జయశంకర్ చేత ఏం చేస్తాండే, నేను చేసిన మిమ్మల్ని చేయబట్టున్నా చెప్పడం లేదు. మీరు మధ్య మీతోనే వస్తారు. మీరు జనసభతో కలిసి పనిచేయలే, జనసభతో పనిచేసి ఎంత నలిగిపోయినా చాలా మంది తెలియదు, చాలా నలిగిపోయింది. నేను ఎందుకు చేసినా కాజు కొరకు చేసిన, అది ఎన్ని లొసుగులు ఉన్నా ఎన్ని పొరపాట్లు జరిగినా ఏం జరిగినా నా దృష్టిలో తెలంగాణ ఉద్యమాన్ని ఇంత సుదీర్ఘకాలం నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ అనేది సందేహం లేదు. ప్రత్యామ్నాయం మంచి కాలేదు. దేవేంద్ర గౌడ్ అసలు అది దానికి పార్టీ స్వరూపమే రాలే. ఆయన ఎజెండా అంతా ఏమిటంటే టీఆర్ఎస్ను ఖతం చేయాలి. టీఆర్ఎస్ను ఖతం చేసి కేసీఆర్ మరి ప్రత్యామ్నాయం ఎమర్జీ కావాలి కదా. అయితే ఒక 2 సీక్రెట్ మీటింగ్స్ నేను కండక్ట్ చేసిన. ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వారంలో 2 మీటింగ్స్ నా దూరంలో కండక్ట్ చేసిన. కొంతమంది కమ్యూనిటీ హెడ్ అనుకునే వాళ్ళు, కొంతమంది ఏరియా తీసి జర్నలిస్టులు కొంతమంది తీసి నేనేమన్నంటే నేను ఓపెనింగ్ మాట్లాడుతున్నాను. అందుకని నన్ను చూస్తే కొంచెం నాకు ఇరిటేషన్. సార్ ఓకే మీరు పార్టీ పెట్టిండ్రు, బీసీ వాళ్ళము గౌడు ఇవన్నీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నారు, జిల్లాలో 5 ఫోన్లు ఉంటున్నాయి కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, ఇంకో ఊరికి ఫోన్ చేస్తున్నారు. మీరు ఏం చెప్పాలి? గౌడ్లకు మీ పార్టీలో మీరు ఇచ్చే పొజిషన్ ఏంటి? కమిటీని బ్యాక్ బోన్ చేసుకోవడం అనేది తప్పే కాదు, పొలిటికల్ సిస్టమ్ తప్పి నడుస్తుంది. నేను అన్ని పెట్టకాయను ఈ టైంలో ఎందుకంతా అందరూ ప్రోగ్రెస్ చేస్తున్నావు, నేనేం చేయట్లేదు సార్. మీ ఏమంటే గౌడు రావాలంటే, బీసీలు రావాలంటే మీరు ఇచ్చే భరోసా ఏంటి? వాళ్ళు 15,000, 30,000 పార్టీలో చిన్న చిన్న పనులు ఖర్చు పెట్టుకుని లీడర్షిప్ స్థాయికి వచ్చింది. సడన్గా మీరు చూసుకోకపోతే కొలాప్స్ లోకల్గా అంటే నువ్వు ఇప్పుడే పెట్టకు, మనం అన్ని వచ్చినాక చూద్దాం అట్లా కుదరదు సార్. పెట్ట కాదు సార్, ఇది భరోసా ఇవ్వండి. టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది అక్కడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వాళ్ళన్నా ఉండి అందరు తిట్టేది ఏందా ఈయన ఏదో వరకు ఏదో చేస్తున్నాడు, కమ్యూనిటీ బేస్ లేకుండా బీసీలో కూడా ఏం చేస్తాడు అని మళ్ళీ గొడవ పెట్టారు. మళ్ళీ పోనీ బై వాడికి స్టేషన్లో ఉన్నవాడు జర మళ్ళీ ఒకసారి పెట్టు నువ్వు ఏం చేస్తుంది. మళ్ళీ మేము గౌడ్స్ డాక్టర్స్ పెట్టి మేము కంటాక్ట్ చేసినాం. ఆదిత్య హాస్పిటల్, దేవగడ యాదగిరి హాస్పిటల్. ఉద్యోగం దాని అవసరం లేదు, అయిపోయింది, పిలవాల్సిన అవసరం లేదని గొడవ పెట్టాను. కాదు ఒక్కసారి ఛాన్స్ నేను చెప్పిస్తాను, ఏదైనా మాట ఇస్తాడు. మళ్ళా వచ్చి మళ్ళీ సేమ్ అదే పిచ్చి పిచ్చిగా మాట్లాడే గొడవ పిల్లగా మాట్లాడము. డాక్టర్స్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు, ఎంఎస్ గౌడ్ వాళ్ళు వచ్చి డాక్టర్ సాయిబాబా పద్మశ్రావు ఈయనతో కాదు, ఈయన సెల్ఫిష్. ఇందుకే నాకు అసలు వాడు మార్వాడి మెంటాలిటీ, పైసలు తీయడు, పనికి రాడని. అంటే నువ్వు చిన్నోడే నిధిలో నన్ను ఇట్లా చేసి రెండిట్లలో కూడా తెలంగాణ సీరియస్ మూమెంట్ పట్ల స్పష్టత లేదు, బీసీల పట్ల స్పష్టత లేదు, ఓన్ కమ్యూనిటీ పట్ల స్పష్టత లేదు.
ఇక అప్పటికెళ్ళి నేను పోవడం బంద్ చేసినాను. అది సార్ ఇలాగే. అది పెద్ద డిసప్పాయింట్మెంటే, పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు సరే ఆయన పొలిటికల్గా ఖతం అయ్యిండు, ఇంకా ఆయనకి ఫ్యూచర్ లేదు. ఇక తెలంగాణ పొలిటికల్ ఫ్యూచర్ పార్టీ పరంగా కమ్యూనిటీని బ్యాక్వర్డ్ చేసుకుని తప్పేం కదా. పార్టీ పెట్టినప్పుడు తన కమ్యూనిటీని ఓన్ చేసుకోవడం అనేది తప్పే. ఓన్ చేసుకోవాలి, ఇతరులను కలుపుకోపోవాలి, రెండు చేయాలి. అది చేయలే ఆయన. నేను అంటే కేసీఆర్ గారిని కరెక్ట్గా పొలిటికల్ సిస్టమ్ స్టడీ చేస్తే ఆయన చేసి తప్పే, కొడుకు తప్పేం కాదు. నమ్మకం మొదటి తరం పెట్టుకోవడం తప్పేం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ విషయంలోకి వచ్చినప్పుడు విమర్శ అయితే వస్తుందో వాస్తవాలు చూద్దాం. రామారావు కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఎంత సమర్థులు. ఆయన పిల్లలు కావడమే హ్యాండిక్యాపా చెప్తున్నా. మిగతా వాళ్ళు ఎమర్జీ కానీ ఆపినరా ఎవరన్నా? ఇదే అంట, మిగతా వాళ్ళు ఎమర్జీ అంటే ఎవరన్నా ఆపినరా? రాజేంద్ర ఎమర్జీ అయ్యిండు, ఎవరు ఆపిండు? ఒక బీసీ ఎన్ని హ్యాండిక్యాప్స్ ఎమర్జీ అయ్యిండు, సమానంగా ఎమర్జీ అయ్యిండు. ఇంతమంది 25 మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎవరు ఎమర్జీ అయ్యిండ్రు? ఎవరు ఆపుతారు? ఇప్పుడు ఈ పిల్లలు స్టడీ ప్రతి విషయానికి డౌట్ ఉంటే వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడతారు. తెలుసుకొని అది తెలుసుకొని చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. వాళ్ళని నేను ఎంకరేజ్ ఎట్లా చేయండి? నేను ఇప్పుడు నాకు వాళ్ళు వెలమల కేసీఆర్ నాకు అది ముఖ్యం కాదు. నాకు అది అదే సార్ ఏమిటి దొరలతో ఉన్నాడు, దొరలతో మరి నేను దొరనా? నేను దొరనానే? వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? తెలంగాణ గురించి వాళ్ళు చెప్పగలుగుతున్నా కనుక. లేకపోతే హృదయమై. రెండవది ఏమైందంటే ఈయన దేవేంద్ర గౌడ్ చుట్టూ ఇంటెలెక్చువల్స్ పేరుతో ఉన్నవాడు సగం వాళ్ళు మంచి 100% వాళ్ళందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. 100%. నేనేం చేస్తా, డిఫరెన్స్ నేను దూరం ఉంటాను, నేను విమర్శించాను. నేను ఎవరిని ఎందుకు విమర్శించానంటే వాట్ ఇస్ ది పర్పస్? ఎవరికి వచ్చింది వాళ్ళు చేస్తారు. కాలం నిర్ణయిస్తుంది, ఎవరి పాత్ర అయినా కాలం నిర్ణయిస్తుంది. నన్ను ఎవరు విమర్శించినా నేను ప్రతి విమర్శ చేయను నేను. ఎందుకంటే నాకు చేతనే చేస్తాను. నేను తప్పది తప్పు, ఒప్పది తప్పు. నేను చేయడం వల్లే కొంపలు మూతాయి, అలాగే నేను చెప్పడం వల్ల బంగాలు వస్తాయి. నాకు తోచిన విధంగా చేస్తున్నా. ఏముంది, నాకు గుర్తింపు ఎందుకు వచ్చింది? నాకు తోచిన విధంగా చేస్తున్నాను కనుక గుర్తింపు ఉన్నది. నాకు గుర్తింపు అవుతున్నది కదా, నాకు గుర్తి వేరే ఏం లేదు. నాకు అదే నా బలం అదే. కేసీఆర్ నుంచి బయటికి రాబడి నేను లోపల ఉంటే నా బయటకు వచ్చేది. చాలా మంది బయటనే నేను లోపల ఎక్కడ లీడర్షిప్ తప్పకుండా అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది మూమెంట్లో, ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ రావడం వల్ల ఎలాంటి లీడర్స్ కంపల్సరీ ఎట్లా తెలంగాణ కాంటెక్స్ట్లో చాలా అవసరం. తెలంగాణ ఈ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్ కల్చర్లో కూడా ఇక్కడ ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషలు వచ్చిన అడ్వాంటేజ్ మీద ఉండదు. నా అనుభవం అదే. మేము ఎక్కడ పోయినా ఆ భాషలో కమ్యూనికేట్ చేస్తాం. ముస్లిం గ్యాదరింగ్స్లో మేము మాట్లాడినట్టు ఆంధ్రలో మాట్లాడగలుగుతారా? వాళ్ళకి అది ఒకటి భాషతో పాటు మా బ్యాక్గ్రౌండ్లో మా కమిట్మెంట్ పర్సన్ టు పర్సన్ మాట్లాడినప్పుడు ఆ కల్చరల్ లెవెల్లో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఈ భాష బాగా పనిచేస్తుంది. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. దేవేంద్ర తెలుగు తప్ప ఇలా మాట్లాడలేడు. ఆ తెలుగు కూడా అంతా సాలిడ్గా ఉండదు చెప్పేదాన్ని. రంగారెడ్డి లోకల్ మిక్స్డ్ విత్ అంటే ఇంటలెక్చువల్ అనిపిస్తుంది కాదు, ఏం చెప్తే విడిగే జ్ఞానం తప్ప ఈ రీడింగ్ అనేది కూడా కేసీఆర్ గారికి అడ్వాంటేజ్. చాలా చదువుతాడు ఆయన, చాలా విధంగా చదువుతాడు ఆయన.
చాలామంది ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి పని రోజులు ఆయన మార్నింగ్ లేచి పేపర్లన్నీ చదివి బయటికి రావడం నాకు ప్రత్యేకంగా తెలుసు కదా. మొత్తం న్యూస్ ఛానల్స్ చూసి పేపర్లు చదివి బుక్స్ చదివి అన్నీ తయారు చేసి స్నానం చేసి లంచ్ వేళకు బయటకు వస్తారు. అందరూ ఏదో తాగుతాడు పడుకోవడం పొద్దు లేసారని అది అపవాదం ఉంది ఆయన మీద. పర్సనల్ హ్యాబిట్స్ తాగని ఇవ్వన్నాడు కానీ ఎగ్జాజరేషన్ ఎక్కువ. ఎందుకు ఎగ్జాజరేషన్ ఏంటంటే నేను తెలిసి చెప్తున్నా కదా, ఈయనకంటే ఎక్కువ తాగటం చూసింది నేను. ఈయన పబ్లిక్ కదా రహస్యం కదా, అది గంతే తేడా గంతే నేను చెప్తున్నా కదా. తెలుసా అది తెలిసి కూడా అంతమంది క్లోజ్గా అంటే మామూలు కళాకారుల దగ్గర నుంచి హైస్తే వరకు తనతో పాటు కూర్చోని ఈ నేచర్ ఇప్పుడు ఇక్కడనే చాలా మందికి ఏంటంటే ఆయన ఫ్యూడల్ అని అంటారు, బ్యాక్గ్రౌండ్ ఫ్యూడలే కదా. ఆయన భోజన సమయానికి ఎవరున్నా ఒక డ్రైవరా లేకపోతే ఎవడైనా కూర్చొని తినాల్సిందే. ఆయన తాగే సమయం ఎవడొచ్చినా ఆయనకి ఆఫర్ చేయాల్సిందే. ఎంత పెద్ద కాంట్రడిక్షన్ ఇది. ఇప్పుడు ఓపెన్గా ఆఫర్ చేస్తాడు. సరే ఇప్పుడు బంద్ చేసిన వేరే విషయం. ఇక్కడ చెప్తున్నా, తిండి దగ్గర డైనింగ్ టేబుల్ మీద ఆయన ఒక్కడు కూర్చొని తినే అలవాటు లేదు ఆయన. ఆ సమయానికి ఎవరున్నా వాళ్ళు విచక్షణ లేదు. ఉదారంగా హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్. ఇప్పుడు పొలిటికల్ పార్టీకి ఫండ్ రేజింగ్ అనేది అంత వింతేమైనా చేయడం చేయాల్సి వస్తుంది, కానీ ఖర్చు పెడతారు. పొలిటికల్గా రేజ్ చేసిన డబ్బును పొలిటికల్గా ఖర్చు పెడతారు ఆయన. ఖర్చు పెట్టడం అనేది కూడా పార్టీకి లీడర్షిప్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా వస్తుంది పార్టీ మళ్ళీ గదే సరుకు కదనే, కింది నుంచి పైకి వచ్చారు, మధ్యలో పోతూనే ఉంటుంది. ఇది సార్ పొలిటికల్ సంస్కృతి ఏం చేయలేము. డోనర్ దగ్గర నుంచి నాకు వచ్చారు, మధ్యలో కొంత పోతుంది, నా దగ్గర కింది పోయి మళ్ళీ మధ్య దాన్ని ఏం చేయలేమంటారు. సిస్టమ్ అది. స్వభావరీత్యా లిబరల్ మనిషి, చాలా లిబరల్ మనిషి, చాలా. ఆ విషయమే కాదు, మందికి హెల్ప్ చేస్తుంటారు కదా, ఆశ్చర్యం వేస్తుంది. ఓసారి ఒక పిల్లవానికి ఏదో మెడికల్ కేసు వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ ఏదో, 12 లక్షలు ఖర్చు. ఆరోగ్యశ్రీ కింద 1 లక్ష ఇస్తారు. వాళ్ళు ఏడ్చుకుంటా వచ్చింది. 5 నిమిషాలు ఆగిండు, నేను ఏర్పాటు చేస్తాను. ఆయనకు తెలిసిన 10 మందికి ఫోన్లు చేసిండు, 12 లక్షలు ఈవినింగ్ వచ్చేసింది. చెప్తున్నా, నేను విట్నెస్. సరే పిల్లవాడు బతకలే వేరే విషయం. ఒక్క రోజులో 12 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చిందంటే ఒక బీద పిల్లవాడికి స్వభావం. వ్యక్తిగతంగా సంపన్నడానికి పెద్ద అవసరం లేదు. ఇది వ్యక్తిగత సంపన్నకి వేరే అవసరం లేదు. కానీ పొలిటికల్గా ఆయన ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపించడానికి ఎన్ని సోర్సెస్ ఇచ్చి రావాలి ఆయనకు, ఎక్కడెక్కడి నుంచి రావాలి. బయట ఎంతమంది ఎన్ని రకాల కామెంట్ చేసినా మీ అండర్స్టాండింగ్ మీరు ముందే మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఒకరి సామర్థ్యం గురించి అండర్స్టాండింగ్ ఏమంటే ఇక్కడ బ్యాలెన్స్ అంటే తక్కువ పరిచయం తర్వాత ఇంటిమేట్, చాలా ఇంటిమేట్ అయినా కదా. ఇప్పుడు చాలా ఇంటిమేట్ కదా. మామూలు అయితే ఒక క్లాస్మేట్ ఇట్లా కొలీగ్స్ అంత స్థాయి. నాకు చిన్నవాడు, నాకంటే 20 ఏళ్ళు చిన్నవాడు కదా. ఎట్లా ఈ కోఆర్డినేషన్ ఎట్లా? కోఆర్డినేషన్ అంటే పరస్పర విశ్వాసం, పరస్పర రెస్పెక్ట్ డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయిందంటే ఆయన కాంపిటెన్స్ మీద నాకు కంప్లీట్ విశ్వాసం వచ్చింది. నేను పొలిటికల్ అంబిషన్ లేని నా నిజాయితీ పైన కాన్ఫిడెన్స్. మెయిన్ రీజన్ నాకు పొలిటికల్ అంబిషన్ లేదు. అటువంటి కోరిక ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యే ఎంపీ అవును కావచ్చు, తర్వాత హతమైపోతుంది. నాకు ఇవాళ హతమైపోతుంది. నేను నాన్ పొలిటికల్గా నిలిచి ఉన్నా కనుక ఆ మారల్ ఫోర్స్ అనేది ఆయనకు. నాకు బయట సమాజంలో ఉండే యాక్సెప్టెన్స్, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు నాకు ఎక్కువ పరిస్థితి మాట్లాడతారు. ఆయన ముందే చాలా సీరియస్గా మాట్లాడతారు నాకు. అంటే ఆ కాన్ఫిడెన్స్ వల్ల. ఇప్పుడు నరేంద్ర దగ్గర నుంచి మొన్న రసంగా డిస్టర్బ్ అయ్యి అలిగేషన్ చేసి పోతూనే ఉన్నారు. పార్టీ అయితే అట్లా స్ట్రాంగ్ ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్పుకొని పోయిన వాళ్ళు 0 అవుతుంది. అది వాస్తవం. ఎవరైనా కేసీఆర్ టీఆర్ఎస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు
సడన్గా ఇప్పుడు లేరు ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు ఇంత చాలా ఏళ్ళు సీరియస్గా ఆడట్టు అంత డీప్గా ఉండి కూడా ఎందుకు తరలించే బయట ఏమవుతుందంటే ప్యూర్లీ పొలిటికల్ రోజులకు పొలిటికల్ పవర్, పొలిటికల్ పొజిషన్స్ ఎంతమందికి వస్తాయి? ఏ పార్టీ ఎంతమందికి వస్తాయి అంటే కదా. ఇంట్లోకి పోయినాక మళ్ళీ ఎవరు ఎదగలేదంటే ఎందుకంటే బేస్ లేదు, ఇష్యూ మీద పట్టు లేదు, పొలిటికల్గా బేస్ లేదు. ఈయనకు ఇష్యూ మీద పట్టున్నది, పొలిటికల్గా బేస్ ఉన్నది. నిలవాలంటే ఏదో ఒకటి కావాలి కదా. మాలాంటి వాళ్ళకు పొలిటికల్ బేస్ లేదు, ఇష్యూ మీద పట్టున్నది మాకు. పోతే మేము పొలిటికల్గా మేము ఎప్పుడు కూడా మాకు ఇది కావాలనేటువంటి అటువంటి ఇండికేషన్ ఇవ్వలేదు. కనుకనే మా గురించి వాళ్ళకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కనుక మేము ఖచ్చితంగా కోపడ్డా పడతారు, చెప్తున్నా ప్రైవేట్గా కోపడ్డా పడతారు. మేమే పొలిటికల్గా తీసుకొని ఆ పార్టీ మెంబర్ పార్టీ డిసిప్లిన్ కిందకి వస్తుంది అనలేం కదా. ఈ మొత్తం మూమెంట్లో కేసీఆర్ వాగ్దాటి ఆయన భాష అనాలిసిస్ పబ్లిక్లో స్పీకర్గా ఎంతో ప్రెసిడెంట్ అయితే కళారూపాలు ఎంతవరకు దోహదం చేసినట్టు పటిష్టం చేసినట్టు చాలా చాలా ఇప్పుడు నడుస్తున్న ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ అది. కళారూపాలకి ఏంటంటే దానికి తెలంగాణ ఉద్యమం కేవలం దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాదు. దోపిడీ అంటే నీళ్ళ దోపిడీ, నిధుల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ సాంస్కృతిక దాడికి కూడా వ్యతిరేకమే. తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, ఇక్కడ భాషను, యాసను, నుడికారాన్ని కట్టును పట్టును చిన్న కూర్చు దాని లోపల కల్చరల్ డైమెన్షన్ వచ్చింది. కనుక తెలంగాణ ఉద్యమానికి ఈ మలి దశలో వచ్చినటువంటి కొత్త పార్శ ఏంటంటే ఇది సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. దీనిపైన అన్ని నేను చెప్తుంటాను, విగ్రహాల దగ్గర నుంచి అవన్నీ వస్తుంటాయి కదా. ఆ ప్రాసెస్లో సాహిత్యం ఎమర్జైంది. తెలంగాణ యాస, తెలంగాణ నుడికారం పైన అయితే వాళ్ళు అవహేళించారో దాంట్లోకి వెళ్ళి పుట్టుకొచ్చింది. ఈ రూపాలు చాలా వచ్చినాయి, అది బేసిస్ అదనమాట. కానీ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఈ మలిదశ చాలా ఉపయోగపడుతుంది. కనుక సాహిత్యం వచ్చాయి. ఇప్పుడు అంటే ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా నేను ఫిడెల్ కాస్ట్రో డాక్యుమెంటరీ చూసిన మ్యానిజమ్స్ అని కేసీఆర్లో కనిపిస్తుంది. క్యాస్ట్రో మ్యానిజమ్స్ కేసీఆర్ కనిపిస్తుంది. ఆయనకి ఇంటలెక్చువల్ బేస్ చెగువేరే అంటారు. అంటే మీకు అట్లా సరిపోతుంది అట్లే ఉందా మీరు? నేను ఎప్పుడు నేను ఏ పొజిషన్లో పెట్టుకొని చెప్తున్నా కదా. అంటే నా ఒక్కడిది పెట్టండి, నేను బయట నాకు అట్లా అనిపిస్తుంది. ఆయన సైలెంట్గా అంటే ఫీల్డ్ బయటర్ కూడా నన్ను నేను ఎప్పుడు ఏ సింబల్గా చూసుకోను. నా తత్వం అది. నేను చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా. చాలా నేను ఒక స్వచ్ఛంద కార్యకర్తను. ఎందుకు నిలిచి ఉన్నా అంటే కార్యకర్తగానే ఉన్నా కనుక, వేరే అడ్డదారులు పెడితే ఉండేవాడిని కాదు. ఇప్పుడు స్టూడెంట్ పార్టిసిపేషన్ కేసీఆర్ గారు చాలా సందర్భంలో నెగ్లెక్ట్ కాదు, యాక్టివ్గా ప్లే చేసేదేమో అనుకుంటున్నాను. నెగ్లెక్ట్ కాదు, వాళ్ళు వస్తే ఉత్తమైతే లైఫ్ చాలా లూజ్ అయితే. ఇనీషియల్గా అభిప్రాయం ఉండేది వైలెన్స్ వస్తుంది కావచ్చు, స్టార్టింగ్నే వైలెన్స్ వస్తే మళ్ళీ వెంకట చెన్నారెడ్డి పేడైపోతారండి. కొన్ని ఆలస్యం అయింది, కానీ క్రమక్రమంగా వాళ్ళు చేయాల్సి వచ్చింది. కొంచెం ఆలస్యంగా వచ్చినా ఎఫెక్టివ్గా వచ్చింది. ఇప్పుడు ఈ అనుకోవడం నా పర్సనల్ ఫీలింగ్, ఈ డెత్స్ సూసైడ్స్ ఆపడం కేసీఆర్ ఒక డైరెక్ట్ సాధ్యం అయింది. కానీ ఎందుకు దాన్ని అంటే మూమెంట్లో ఈ సాగులు ఇవన్నీ యాక్సెప్టబుల్ కాదు. అది అనవసరమైనటువంటిది. కేసీఆర్ ఎవరు కూడా దాన్ని నిజంగా ఆయన ఒక మాట అంటే ఎక్కడెక్కడ ఆగిపోతుంది. కానీ అన్నాడు కదా, చాలాసార్లు అన్నాడు. కానీ అది డిస్టర్బెన్స్ అవసరం మూమెంట్ సక్సెస్ కావాలి. ఇది దీనికి అనేక ఒత్తిళ్ళు పిల్లవాళ్ళ యూత్ మీద ఒత్తిళ్ళు అనేక కారణాలు ఉన్నాయి కనుక ఎవ్వరు కూడా దాన్ని సమర్థించడం లేదు. కేసీఆర్ చెప్పిండు, చాలాసార్లు చెప్పిండు, వద్దని చెప్పిండు, మేము చెప్పినాం. కానీ అది ఇంకా అక్కడ జరుగుతూనే ఉన్నాయి, పూర్తిగా బంద్ కాలే. మీరు ఈ తెలంగాణ ఎప్పటికీ ఎప్పుడు తెలంగాణ రాక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు
కంప్లీట్లీ సొసైటీ మొత్తం వర్టికల్గా డివైడ్ అయినది. ఈ దశ నాకు నా 50-60 ఏళ్ళ అనుభవం లోపల చాలా తృప్తికరమైన స్టేజ్కి వచ్చినాం, తిరుగులేని స్టేజ్కి వచ్చినాం. వెనక్కి పోయాం, గతంలో వెనక్కి పోయినా ఇప్పుడు వెనక్కి పోయాం. ఎందుకంటే ఇది కేవలం పార్టీలకు వ్యక్తులకే పరిమితమే లేదు, ఈరోజు ప్రజల్లోకి పోయింది. మా కోరిక అదేమి లేదు, ఇది సిసలైన ప్రజా ఉద్యమం. ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేని మన ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. తెరాస మీద కోపం ఉండే, కేసీఆర్ మీద కోపం ఉండే, అయినా కానీ ఆ గెలుపు అనేది అంత డబ్బు ఖర్చు పెట్టంగా అంటే ప్రజల్లోకి పోయింది. అది మా 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 జీవితాశయం కూడా అదే, ప్రజల్లోకి పోవాలి. ప్రజల్లోకి పోయింది అది, అదే తృప్తి మాకు. దాన్ని ఎవడు ఆపలేడు. అందుకే అక్కడక్కడ మా అవసరం లేకు, ఈ పిల్లలతో నాకు అవసరం, నాకు పని లేకుండా చేసిందని చెప్తున్నా. దట్ ఈజ్ ఏ వెరీ డిసైసివ్ స్టేజ్ ఇన్ ది మూమెంట్. అంటే టైం ఫ్రేమ్ అనేది కానీ మీ కాలంలో మీరు తెలంగాణ చూడగలుగుతారా? తప్పకుండా చూస్తాం, తప్పకుండా. నాకైతే ఏం సందేహం లేదు. తర్వాత ఎట్లా ఉండదు? తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం మేజర్ ఎజెండా. అది ఒక విషయమే కదా, తెలంగాణ దేని కొరకు, ఎవరి కొరకు అంటే బేసిక్ సమస్య వస్తుంది కదా. తెలంగాణలో ఆర్థిక అభివృద్ధి మోడల్ ఎట్లా ఉండాలి అన్నప్పుడు అగ్రికల్చర్ ఎట్లా ఉంటుంది, ఇరిగేషన్ ఎట్లా ఉంటుంది, ప్రణాళిక ఉంది. ఇప్పుడు చెప్పడంతో గొంతమ్మ ఆర్థిక పునర్నిర్మాణం, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం ఎట్లా ఉండాలి, అలా అగ్రికల్చర్, ఇరిగేషన్, రూరల్ డెవలప్మెంట్ అన్నీ వస్తాయి. విద్యా విధానం ఎట్లా ఉండాలి, వైద్య విధానం ఎట్లా ఉండాలి, అన్ని సాధ్యమవుతాయి. అంటే ఇప్పుడు స్వతంత్రం ముందు చిన్న స్వేచ్ఛ, తెలంగాణ సాయుధ తర్వాత చిన్న వెచ్చాగిరి కొంచెం స్వేచ్ఛ. ఇప్పుడు మన తెలంగాణ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యే తప్ప మేజర్ చేంజ్ జరిగే వస్తే ఇప్పుడు ఎందుకు వస్తుంది చెప్తా, అదే వస్తుంది. సామాజిక న్యాయం. ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం ఎందుకు అవుతాయని చెప్తున్నామంటే, గత 50-60 ఏళ్ళ తెలంగాణ వచ్చిన ఉద్యమాలు, అప్పటి సాయుధ పోరాటం కావచ్చు, నిజాం వ్యతిరేక పోరాటం కావచ్చు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ అన్నిటితో జనచైతన్యం పెరగలే, ఒట్టిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సాధ్యం కాదు, విడిపోతే సాధ్యమైంది. ఎట్లా అన్నప్పుడు చెప్పిన 50-60 ఏళ్ల చరిత్ర లోపల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, దానికి ఏంటి కొలమానం, కొలతబద్ది ఏమిటి? నా దృష్టిలో కొలతబద్ది అంటే ఆ వర్గాల నుంచి ఎదిగి వచ్చి ముఖ్యమంత్రి కావాలి, తనతో తాను నిలదొక్కోవాలి. జరిగిందా? ఒక్క సంజీవయ్య 18 మాసాలు ఆయన గాలి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన కొద్ది ఎక్కువ అంటే తీసేసాడు. తర్వాత ఏదైనా అయిందా? కానిస్తారా? కానివ్వరు. ఏ పార్టీ అయినా తీసుకో, కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కొడుకురా, లేకపోతే పురంధేశ్వర, జైపాల్ రెడ్డి, వీళ్ళే కదా. టీడీపీ అంటే అది సింగిల్ కమ్యూనిస్ట్ అయితే తక్కువ తినరా, మళ్ళీ అవే కులాలు కదా. బీజేపీకి అదే కదా. కనుక ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, ఏవైతే 2 బలమైన వర్గాలు ఉన్నాయో, రెడ్డి అండ్ కమ్మ, వాళ్ళ చేతుల నుంచి బయటికి రాదు. తెలంగాణ రాయలసీమ రెడ్లు కలిస్తే పెద్ద ఫార్మిడబుల్ ఫోర్స్. కమ్మాస్ ఎమర్జీ అయిపోయినారు. విడిపోతే ఏమైందంటే ముందు కమ్మ ఫ్యాక్టరీ పోతుంది. తెలంగాణ కమ్మ ఫ్యాక్టరీ ఉండదు, అంటే బలమైన ఫ్యాక్టరీ కాదు. తెలంగాణ రాయలసీమ రెడ్లు కలవకపోతే తెలంగాణ రెడ్లు వీక్. వాళ్ళ ధనబలంతో వీళ్ళు రాజశేఖర రెడ్లు, విజయభాస్కర్ రెడ్లు చేయబట్టి వీళ్ళు పోతే రాయలసీమ రెడ్ల కంటే తెలంగాణ రెడ్లలో కొంత అవగాహన వచ్చింది. మనంతట మనం. రెండవది, ఇప్పటికి కూడా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా పదిరికుప్పములు, వెంపేటలు, కారంచేళ్ళు అవుతున్నాయి. తెలంగాణలో కావు, అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ బలహీన వర్గాలలో చైతన్య స్థాయి
ఒక్కరోజు కాదు, ఈ 50-60 ఏళ్ళ ఉద్యమాలు రేపు రేపు రాష్ట్రం వచ్చినాక రాష్ట్రాన్ని కాపాడేది ఆ చైతన్యం, వ్యక్తులు కాదు. అంటే మీకు పర్సనల్ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం అనేది కూడా రికగ్నైజ్ చేశారు. తప్పకుండా ఎట్ట కాదంటే సామాజిక న్యాయం అన్నప్పుడు నేను అంత నేరుగా చూడను. బడుగు బలహీన వర్గాలు అందులో తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతుంది అంటే ఈ నేపథ్యం జరిగినప్పుడే స్టేట్ యొక్క ధ్యేయం అది అయినప్పుడే ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ పాలసీస్ ఎట్లొస్తాయి. పాలసీస్ జనం ఇప్పుడు జయశంకర్ చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు రాదు కదా, జనంలో చైతన్యం రావాలి కదా, ఆ చైతన్యం వచ్చింది. అంటే మీ ప్రాథమిక దశలో ఇక్కడ ఉన్న డామినెంట్ పొలిటీషియన్స్ వెలమారెడ్డి కాంబినేషన్లో మాత్రమే సపరేట్ తెలంగాణ వస్తుందని మీరు బాగా బిలీవ్ చేశారు. సౌండ్గా ఉండడము పొలిటికల్గా కాదు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ ప్రాసెస్ నడపడానికి వాళ్ళు లేని నడవడం లేదు. అది మీరు నడవడం లేదు కదా, ప్రాక్టే కదా, కనుక లేదు కనుక ఇక్కడ రాలేదు కనుక దేవేంద్ర కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అయితే వీళ్ళు వాళ్ళని నాదేంటంటే వాళ్ళని ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవాలి. మనం నేను ఏం చేస్తున్నా, ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్నా, ప్రతి ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు ఇవి ఎమర్జీ అవుతాయి కదా. సో మేము మీ స్టూడెంట్స్ వరంగల్ కేసీఎం కాలేజీలో మా జర్నలిస్ట్ రూమ్మేట్స్ ఉంటాం. మీరు ఎవరిని ఏమి కొట్టరు, ఏమి భాషలో మాట్లాడటం, మీరు వరండాలు కనిపిస్తే అందరూ మారిపోతారు విత్ రెస్పెక్ట్. ఇది ప్రిన్సిపల్గా ఎట్లా సాధ్యమే అంటే మీరు విషయం చెప్తారట, ఇది చదువుకోవాలి, ఎదురు టైం వేస్ట్ చేయకూడదు చెప్తారట. కానీ కొట్టకుండానే అంత మీరు ఎంటర్ అయితే మొత్తం అన్ని వరండాస్ అంటే ఖాళీ క్లాసులు ఎట్లా? ఏమి లేదు, పెద్దది చాలా మందికి కొన్ని భ్రమలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ దేని కొరకు అనేది అవగాహన రావాలి. కుర్చీలో కూర్చొని సుఖాలు అనుభవించడానికి, అలాగే ఇన్స్టిట్యూషన్ సేవ చేయడానికి. ఇన్స్టిట్యూషన్ సేవ చేయాలంటే ట్రాన్స్పరెన్సీ, ప్రతి విషయంలో ఓపెన్గా ఉండాలి. పిల్లవాళ్ళ సమస్యలతో వస్తారు కదా, మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, కొంతమంది వినాలి కదా. ప్రిన్సిపల్ నిజాయితీతో వింటున్నాడు, చెప్పే తీర్పు నిజాయితీతో ఉన్నటువంటి విశ్వాసం కలిగిస్తే వింటున్నాడు. వాళ్ళు చెప్పిన 90 విషయాలు నేను చేయలే, 10 చేసిన, కానీ కాదని చెప్పిన ఆయనే వెంటనే చేసిన. పోతే నా ఫస్ట్ కన్సర్న్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్స్ కొరకు, నా కొరకు కాదు, స్టాఫ్ కొరకు కాదు, స్టూడెంట్స్ కొరకు. స్టూడెంట్స్కు సర్వీస్ చేయడం లోపల స్టాఫ్ను మలిచిన, నేను స్వయంగా పనిచేసి మలిచిన. ఏమి లేదు, చిత్తశుద్ధితో పని, అంతకంత పెద్ద బ్రహ్మ విద్య కాదు, చిత్తశుద్ధితో పనిచేయడం. ఒకసారి విశ్వాసం వచ్చినాక రెస్పెక్ట్ ఇస్తాను. మీరు వీసీ అనేక ఈ డిస్క్రిమినేషన్ తెలంగాణ జరుగుతున్నాయి అన్యాయాలు ఈ పరిధిలో మీరు వీసీగా చాలా చేసినారు. ఒకటి కాదు, చాలా. ఒకటి ఏంటంటే వీసీ పరిధిలో ఉన్నప్పుడు చేసిన దాంట్లో ఏంటంటే, నా కాలంలో రిక్రూట్మెంట్లో ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్కరిని తీసుకోలేదు అపాయింట్మెంట్స్లో, నాట్ ఎ సింగిల్ అపాయింట్మెంట్. ఉన్నోళ్ళు ఏదో ఉండిపోయారు, అది వేరే విషయం. ఏ ఒక్కరిని నేను చేయలేదు. రెండవది, కాకతీయ నుంచి స్టార్ట్ అయినాక కొన్ని పీజీ సెంటర్స్ ఉండే, ఖమ్మంలో, కొత్తగూడెంలో, కరీంనగర్లో. వాటిని కాకతీయ రాకుండా ఒక కుట్ర నడిచింది. మొత్తం 4 జిల్లాల మొత్తం తెలంగాణ కాలేజీలో కాకతీయ తీసుకొచ్చింది. మూడవది, కాకతీయ యూనివర్సిటీ రూరల్ తెలంగాణ డెవలప్మెంట్ కనుక నిధులు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే నిధులు ఇచ్చిండ్రు, చాలా లిబరల్గా ఇచ్చారు. 3 ఏళ్ల పరిధిలో నేను చేయగలిగింది ఏంటంటే రిక్రూట్మెంట్, ప్రధాన రిక్రూట్మెంట్, అడ్మిషన్స్ కూడా ఇది ఉండే, లోకల్, నాన్ లోకల్. నేను అక్కడ బ్రేక్ చేసింది నేనే. నాన్ లోకల్ కోటా లేదు, ఓపెన్ కాంపిటీషన్ బ్రేక్ చేసిందే నేను. అప్పుడు నాన్ లోకల్ పేరుతో తెలుసు కదా, నింపేది. నాన్ లోకల్ కోటా లేకుండా చేసిన, ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. నాన్ లోకల్స్ను రిక్రూట్ చేయలే,
తెలంగాణ పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పరిధి పెంచి 4 జిల్లాలు చేసి దాన్ని కన్సాలిడేట్ చేసింది. యూజీసీ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ బ్యాక్వర్డ్ రీజన్ యూనివర్సిటీ అనేది నిధులు లిబరల్గా వచ్చినాయి. కానీ ఈరోజు ఒక షేప్ వచ్చింది దానికి. సార్ ఇప్పుడు 2 years బ్యాక్ ఉస్మానియాలో రిక్రూట్మెంట్ తెలంగాణ యూనివర్సిటీకి రిక్రూట్మెంట్ అయితే ఒక వ్యక్తికి అనివార్యంగా ఆయన కోయిన్సిడెన్స్ సార్ గౌడ్ మొదటి బిఏగా ఉంటే అక్కడ వార్తలు సీనియర్ జర్నలిస్ట్ శివశంకర్ ఆయన ఒక క్యాండిడేట్. ఇప్పుడు 6 మంది ఆంధ్ర వాళ్ళు. ఆ విషయం నాకు తెలిసి నేను మన స్టూడెంట్స్ని మీడియా తీసుకొచ్చి మీడియా ముందే తరిపి కొట్టినాము. ఆయనకు జాబ్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ అయింది. ప్రతి దానికి తెలంగాణ సపరేట్ కావడం అంటారు. కానీ ఇప్పుడు ఇట్లా ఆ రోజు కనుక ఆ ఇన్సిడెంట్ చేయకపోతే జాబ్ పోయేది, 4 వాడికి ఇక్కడ ఉద్యోగం పొందేవాడు. అనివార్యంగా ఒక తెలంగాణ అర్హుడైన తెలంగాణ జీవితం ఇబ్బందులు పాలయ్యాయి. మరి అన్నిటికీ తెలంగాణ అనుకుంటే జరిగేవన్నీ అదే కదనయ్యా. ఇప్పుడు మొన్న 2 years బ్యాక్ ఇప్పటికీ జరుగుతున్నాయి పొలిటికల్ లీడర్షిప్లో ఉన్నటువంటి లోపాలు అవి. పొలిటికల్ ఇప్పుడు స్ట్రాంగ్, ఇప్పుడు నేనప్పుడు వీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు రికమెండ్ చేస్తారు కదా, ఆంధ్రప్రదేశ్ చెప్తే కాదని చెప్పింది. నేను ఎవరు తప్పట్టుకోలేదు. చెప్పగలగాలి, మరి అప్పుడు చెప్పగలగాలి. ఎందరు చెప్తారనేది వేరే విషయం. వచ్చే సమస్య అనేది ఎందరు చెప్తారు. అంటే నువ్వు పోతే పిల్లలు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే నిజం చెప్తా కనుక, నిర్భయంగా చెప్తా కనుక. కావాల్సిన పదవులు వదులుకుంటా కానీ నేను కాంప్రమైజ్ కాలేదు. గుర్తింపు అనేది అట్నే వస్తుంది. చేసింది ఏమి గొప్ప పని కాదు. చేసి గొప్ప పని ఏం కాదు. రెండవది, నేను చేసే పనిలో ఓపెన్నెస్ ఉంటుంది, గుసగుసలు ఉండవు. దిస్ అంతే, కాకుంటే కాదు నో అంతే అయితే అవుతుంది. విషయంగా మీరు చూసే ఉంటారు ఆయన ప్రొఫైల్. సో ఆయన కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఈ బ్యాచులర్ ఉండడం సార్ అది టెక్నికల్ ఇంటెన్షనల్ నాకు తెలియదు. కానీ అది మీరు జరిగిపోయిందని ఇంట్లో జరుగుతుంది. ఇది మీకు అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది చూస్తే ఎందుకు చూడలేదంటే, నేను కూడా దాంట్లో ఉన్నాను. నాకు పెద్ద అడ్వాంటేజ్ కాదు, డిసడ్వాంటేజ్ కాదు. జరిగిపోయింది. కుటుంబ విషయాలు, పర్సనల్ విషయాలు చాలా అట్టడుండి చూసిన వాళ్ళం కాదే. కోరికలు, చదువుకోవాలి, పైకి రావాలి, ఉద్యమాలు, ఉమ్మడి కుటుంబాలు, బాధ్యతలు పోయి ఒక స్టేజ్కి వచ్చాక ఏజ్ దాటిపోయిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఇందులో అవసరం లేదనుకున్నాం. తెలంగాణ సామాజిక రంగంలో మెయిన్ ఫోర్సెస్ రాబోయే రోజులలో ఏమి అవకాశం మన తెలంగాణ కమ్యూనిటీ ఫోర్సెస్ మీటింగ్ అందరూ మూమెంట్ టేకప్ చేయడానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయానికి ఉన్న ప్రతిబంధకం బీసీలలో ఐక్యత పెద్ద ప్రతిబంధకం. అది చాలా చెప్తుంటాను నేను. ఎస్సీలలో ఉంది కానీ అంత పెద్దది కాదు, 2 వర్గాలు. ఎస్టీలలో ఉంది కానీ బీసీలలో ఉన్నటువంటి ఐక్యత ఇతర దాంట్లో లేదు. ఇప్పుడు బీసీలలో ఏమైంది, ఒక 4-5 వర్గాల వాళ్ళకి ప్రామినెన్స్ కనపడుతుంది. అట్లా చాలా మంది ఉన్నారు కదా, చాలా ఉన్నారు నెగ్లెక్టెడ్. వాళ్ళు మేలుకోవాలి. బీసీలలో పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళని తీసుకుపోవాలి వెంట. పూర్తిగా నా కమ్యూనిటీ నీ కమ్యూనిటీ అని కాకుండా సమిష్టికి కూడా చూడాలి కదా. నా కమ్యూనిటీ రావాలి, మీ కమ్యూనిటీ రావాలి, సమిష్టికి పోవాలి. పోవాలన్నప్పుడు ఈ 4-5 కమ్యూనిటీస్కే, బీసీలో 4-5 కమ్యూనిటీస్కే ప్రామినెన్స్ ఉంది పొలిటికల్గా. ఎన్నో వర్గాలకు అసలు నామరూపాలు లేవు కదా. కనుక బీసీలలో అవగాహన రావడానికి ఒక ఉద్యమం అవసరం, సమిష్టి ఉద్యమం అవసరం. అది పెద్ద లోపం, చాలా పెద్ద లోపం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను బీసీని, ఒక కమ్యూనిటీ నాది, పొలిటికల్గా జీరోనే కదా. మా ఫాదర్ కార్పెంటర్, మదర్ గోల్డ్ స్మిత్. ఇవన్నీ ఇంటర్చేంజబులే కదా. కానీ బేసిక్ కమ్యూనిటీ అదే కదా. ఈ కమ్యూనిటీకి పొలిటికల్గా ఏమైనా ఉందా చెప్తున్నా.
వెళ్ళే అవకాశం వస్తారు. లేదు, అవకాశం లేదు. మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు. పొలిటికల్గా ఎందుకు రాలేదంటే ఐక్యత లేదు. ఇప్పుడు నాకు వచ్చిన గుర్తింపు నా క్యాస్ట్ వల్ల రాలేదు. నా క్యాస్ట్ నాకు గర్విస్తుంది, వేరే విషయం. వేరే కృషితో వచ్చింది నాకు. కానీ ఇందులో ఐక్యత తేవడంలో పెద్ద ప్రయత్నంలో నా ఎనర్జీ సర్టిఫికెట్ ఏదో నా మెయిన్ ఛానల్ ఒకటి ఉంది. అవి చేసే చాలామంది ఉన్నారు. నేను అటుపోతే ఇదేం చేయలేను. అందులో పోయి నేను దాంట్లో మునిగిపోతాను కానీ చేసేది ఏమిటో. కనుక నాకు కన్విక్షన్ దాన్ని పట్టుకొని ఉన్నాను నేను. ఈరోజు ఏమిటి, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆటోమేటిక్గా సమాజంలో గుర్తింపు వస్తుంది అనేది నా ఎగ్జాంపుల్. నాకు కులం వల్ల రాలేదు, చెప్తున్నాను. కులం వల్ల రాలేదు, చిత్తశుద్ధితో పనిచేయడం. దేవేంద్రుడికి అదే చెప్పిన, నువ్వు చిత్తశుద్ధితో పనిచేయలేదు, అదే చేయలేదు. పక్క మీరు ఒక పనికి 10 రూపాయలు అయితే 3 రూపాయలు ఇస్తారు. స్టిమ్యులేషన్ చేసేవాడు. ఈ రోజు వరకు కూడా 10 ఏళ్ళ నేను ఫుల్ టైం చేయబట్టి నువ్వు ఏదో సో ఈ బీసీ మూవ్మెంట్ అనేది అంటే లిటరేచర్ తక్కువ ఉండడం వల్ల ఈ చైత్ర వ్యాఖ్యలు ఏ రూపంలో ఇందులో సాహిత్యం కంటే ఎక్కువ బలపడిన సెక్షన్స్ ను ఖాతరు చేయాలి. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. బాగా ఒక 5-6 సెక్షన్స్ ఉంటుంది కదా. మరి బీసీ మూవ్మెంట్ పోవాలంటే వాళ్ళు ఒక్క కులం సరిపోదు కదా, అన్ని కులాలు రావాలి కదా. రావాలన్నప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకుపోవాలి అంట. పెద్ద లోపం, నా అనుభవంలో పెద్ద లోపం. ఈ ఎంపీసీ కొత్త వాదన వస్తుంది, దాన్ని డివైడెడ్ క్లాస్ వాడుకుంటున్నారు. ఎవరు ఎంబీసీ అని మైనారిటీ బీసీల ఒక వాదన వస్తుంది. మనకి చూడడానికి మంచిగా ఈ కాన్సెప్ట్, కానీ వేరే వాళ్ళు ప్రోగ్ చేసి వాడుకునే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బలహీన వర్గాలనే వరకు ఇవన్నీ వస్తాయి. ముస్లిమ్స్ పరిస్థితి మంచిగా లేదు. ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ. అందుకే బలహీన వర్గాలు అన్నప్పుడు కాంప్రహెన్సివ్ గా చూస్తేనే దానికి కాన్సెప్ట్ అవుతుంది. ఆ దృక్పథం రావడం లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్, మమ్మల్ని ఎవరు ఓన్ చేయడం లేదే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండరు. ముస్లిమ్స్ ఓన్ చేయకుండా ముందుకు పోలేము మనం. అది పెద్ద ఇరిటెంట్ అవుతుంది టోటల్గా. అంటే ఇప్పుడు 10-12% పాపులేషన్ లేరు. ఎంతకాలం దేవుడిగా పార్ట్ ఆఫ్ ది సొసైటీ వదులుకోలేము. అబ్జర్వ్ చేసుకోవడం, దూరం చేసుకోవడం. దూరం చేస్తే ఫ్రిక్షన్ అయ్యేది. కనుక ఇండియన్ సొసైటీలో నెగ్లెక్టెడ్ సెక్షన్స్ లో ఫ్రిక్షన్. అన్నింటిలో సంపాదనలు ఉన్నారు. ఒక ఓవైసీ చూసి ముస్లింస్ అంటే అనుకోలేం కదా. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. రెండవది, ఏదో పార్టీషన్ ముందు ఉన్న ముస్లింస్ లేక రజాకారులతో పోతాడు అని. ఆ జనరేషన్ వేరు, ఆ కథ వేరు, చరిత్ర వేరు అని. ఆ జనరేషన్ ఈ జనరేషన్ కదా. అదే ఇప్పుడు 600 సంవత్సరాల కింద బాబు మసీదు కానీ ఇవాళ అంతా అంటే ఎట్లా చెప్తున్నాను. సొసైటీలో యూనిటీ రావాలంటే ఈ ఫ్రిక్షన్స్ పోవాలి కదా. తప్పులు జరిగినాయి,
అప్పుడు రిపీట్ చేస్తూ పోతాం, సవరించుకోవడం మ్యూచువల్ కాన్ఫిడెన్స్ కదా. కనుక బలహీన వర్గాల దాకా నా దృష్టిలో ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అది. నిజంగానే బలహీన వర్గాలు అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నెగ్లెక్ట్ అయిన వాళ్ళు. ముస్లింసా, దళితుల, బీసీలా కాదు, నెగ్లెక్టెడ్ సెక్షన్స్. ఆ సెక్షన్స్ యునైట్ అయిన ఆయన రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే పెద్ద ప్రయత్నాలు అన్నమాట. ఇంకోటి సొసైటీ దాని సన్నద్ధంలో రైతులు అయినప్పుడు లీడర్షిప్ వస్తుందా, అంటే మూడు సక్సెస్ అవుతుందా, లేదంటే అది రైతులు కావడానికి 50 ఏళ్ళ కృషి తర్వాత ఇప్పుడు కలుస్తుంది. ఇది అటెంప్ట్స్ జరుగుతూనే ఉండాలి. ఐసోలేషన్ కాదు, రెండు ఓటుకోటి ముడిపడేవి. ఇప్పుడు తమిళనాడులో ఏం సొసైటీ ఉంది అక్కడ? ఒక రోజు వచ్చినా రామస్వామి నాయకుడి నుంచి ఈ రోజు అక్కడ బలహీన వర్గాలకు రాజ్యాధికారం గుప్పిట్లో ఉన్నది. వాళ్ళు ఎట్లా వచ్చింది? ఎంత స్ట్రగుల్ ఉండొచ్చు. డిఎంకే పేద వచ్చింది వాళ్ళే కదా. ఈరోజు తమిళనాడులో రావడం ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఎట్లా కాంబినేషన్. అట్లాగే కర్ణాటకలో చాలా దేవరాజస్లో చాలా జరిగింది అక్కడ. ఇప్పుడు యూపీలో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, పరిస్థితులు మంచిగా లేకపోవచ్చు కానీ సామాజిక న్యాయం దృష్టిలో చూసినట్టు బలపడరు కదా. పొలిటికల్ గా నాశనం కావచ్చు కానీ సామాజికంగా అయితే ఈ వర్గాల ముందుకు వచ్చాయి కదా. ఈరోజు ములాయం కానీ, మాయావతి కానీ, లాలూ ప్రసాద్ కానీ, పాస్వామి వాళ్ళకి కారణం లేదు కదా. అది ఆ ప్రయత్నం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, తెలంగాణ. ఇది మీకు వెరీ బిగినింగ్ విశ్వాసం అన్నాడు. ఇక్కడ సోషల్ ఇథాస్ ఇక్కడ స్టడీ చేసిన ఇక్కడ ఆ సంస్కారం ఉన్నది తెలంగాణలో, ఆంధ్రలో లేదు. తెలంగాణలో ఆ సంస్కారం ఉన్నది. మీకు అసలు ఈ తెలంగాణ పూర్తిగా స్టడీ ఇన్స్పిరేషన్ ఎగ్జిస్టెంట్ ఇంత ఒకే 4 సంవత్సరాలు అంటే అసలు ఇందులో ఎక్స్పీరియన్స్, అనుభవాలు, చరిత్ర, చిన్నప్పటి నుంచి ప్రజాకార మూవ్మెంట్ అప్పటి నుంచి చూసిన చరిత్ర నాకు చిన్నప్పుడే ప్రభావితం చేసింది. సంఘటన స్టేట్ ఫార్మేషన్ ముందు తర్వాత అయినా ఆ దృక్కోణంతో ప్రతి విషయాన్ని చూడడం మొదలుపెట్టినది నాకు జీర్ణించబోయింది. ఆ దృక్కోణం పడిపోయింది. అది ఏది చూసినా కూడా ఏది తప్పకుండా దృక్కోణంతో చూస్తున్నాను. సైంటిస్ట్ సీక్రెట్ కాదన్నట్టు ఫార్ములా దొరికింది దాంట్లో మీకు అందరికీ మీకే ఏంటంటే ఒక విషయం పైన కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డీటెయిల్స్ పోతూనే ఉంటాం. కనుక నేను 10 విషయాల గురించి ఒకేసారి పనిచేయను, ఒకే విషయం గురించి పనిచేస్తాను. వృత్తిలో ఉన్నప్పుడు వృత్తి తెలంగాణ ఎప్పటికీ అంతే, ఇంకొక నేను. నాకు పర్సనల్గా నేను ఈ భార్యలో చాలా మంది కూడా కూర్చొని మాట్లాడాను. అయితే నా ఇన్విటేషన్ పోకపోతుంది. ఈ సంవత్సరాలు మధ్య చూసి మీకు కోపం ఎట్లా కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏజ్ లో కొట్లాడే పబ్లిక్ కొట్లాడేది. కానీ అనుభవం, ఏజ్ దక్క సో అయిపోతాం కదా. అదే మీకే ఎక్కువ టెన్షన్ ఆలోచిస్తా కానీ 24 గంటలు ఆలోచిస్తా కానీ అనుకూలంగా పరిణామం ఉంటే పెద్ద కుంగిపోను, ప్రతికూలంగా ఉంటే కుంగిపోను. జరిగింది ముందు ఏం చేయాలి, మంచి అయింది దీన్ని కాపాడుకోవాలి, ఏం చేయాలి, ఇప్పుడు చేయలేదు కాకుండా ఏం చేయాలి, అట్లా ఉంటుంది నా ద్వారా. నేను మా ఫ్రెండ్స్ కేసీఆర్ పెద్ద పాట లేదా లైవ్ ఏదో జయశంకర్ సార్ బండి ఎదుర్కొంటుందేమో
అది మంచిగా చేయడానికి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంత స్ట్రెయిన్ ఉంటుంది, ఎట్లా బ్యాలెన్స్ ఇస్తారు? అలవాటు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యా, ఇష్యూ ముఖ్యమైనప్పుడు పర్సనల్ విషయాలు పెద్ద ప్రభావం తెచ్చి తిండి లేకుండా నిద్ర లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి ఇన్వాల్వ్మెంట్. ఈ కేసీఆర్ సంబంధించి ఈ అంటే చాలా సార్లు ఏరియాతో అంటే పొలిటికల్ గేమ్స్ అని మీరు పూర్తిగా నమ్మే ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఉంటుంది. ఇప్పుడు అకాడమిక్ డిస్కోర్స్ కు పొలిటికల్ లీడర్ కు తేడా ఉంటుంది. నేను చెప్తే కదా, అకాడమిక్ డిస్కోర్స్ తోనే ముందుకు పోలేము, పొలిటికల్ లీడర్ మాత్రమే అక్కడ రాదు, రెండు కంబైన్ కావాలి. నేను చేసిన ప్రయత్నం అది. ఇప్పుడు నేను ఇచ్చిన అకాడమిక్ వర్క్ అది మందుగుండు, నేను వేయించలేను, నీ చేతి ఇవ్వాలి. నువ్వు సార్ తప్పు వేయవచ్చు, చెప్తున్నా, డైరెక్షన్ తప్పవచ్చు. అవి మందుగుండు చేయడం మాత్రం కదా, ఇవి కాదు అని చెప్తాం. అసలు తప్పు చేస్తావు, నువ్వు కూడా వస్తావు. నేను కంపేర్ చేసేది అది. తెలంగాణలో ఈ పార్టీ ఇంత సైంటిస్టులు మూమెంట్ నడవాలంటే కేసీఆర్ లాంటి మనకున్నా ఉండాల్సింది. కేసీఆర్ మన పని ఎవరు చేసిండ్రు అది కాదయ్యా, ఇతరులు చేయగలరు ఆటగా. నేను పబ్లిక్గా చెప్తున్నా కదా, అంత కఠినంగా ఉంటే తప్ప. అది ఇప్పుడు కఠినంగా అంటే గ్రిప్ తప్పులు జరగవచ్చు. గ్రిప్ 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 ఇప్పుడు గ్రిప్ దేంతో వస్తుంది, చేసే పని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇందులో రకరకాల ఎలిమెంట్స్ వస్తాయి. కొందరు ఈర్ష్యలు, నేను తక్కువ ఇంట్లో కూర్చుంటారో చేసేది ఉండదు. ఈసారి ఇంత ఇవ్వండి నాకేమైందని కొందరికి కులాలు, వ్యక్తిగత అలవాట్లు, ప్రవర్తనలు, మానవతూటాలు ఇవన్నీ కలిసే వరకు కాన్వర్సేషన్స్ వస్తాయి. ఏదైనా సాక్ష్యం చేస్తాం. నేను చెప్తే కదా, చిన్న ఇన్సిడెంట్ గురించి ఎన్ని రకాల డిస్కషన్ అంటే కేసీఆర్ నాకు పాల్గొనాలని చేస్తాం. వద్దని చాలా చెప్పాను. ఆయన నన్ను ఫాదర్ ఫిగర్ ట్రీట్ చేసి ఆయన ఇంట్లో ఆయన బర్త్డే రోజు మొత్తం రోజు నాకు పాల్గొనాలని బయటికి రాడు ఆయన. అసలు విషయాలు ఇది పబ్లిసిటీ కాదు. అది అంటే కేవలం పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మొక్కుతే పొలిటికల్ అవుతుంది. ఇంట్లో పెళ్లి చేసినట్టే అది పర్సనల్ విశ్వాసం వీల్లేదు. సరే పెద్దవాళ్ళు ఈ దానిలో వ్యాఖ్యానాలు. కేసీఆర్ జయశంకర్ ఎందుకు విమర్శించడం అంటే కాలు మొక్కితే చదవతారు చెప్తున్నా అంటారు కదా. ఇదేదా ఇంకోరు బీసీ కాలు మొక్కలు ఇంకోరు ఈ రెండు వింటా దేనికి మాట్లాడు. అదే దొరుకోవడం ఒక్కొక్కరు దొరుకోవడం. మీరు అందరూ తాగుతారు, అందరికి అలవాటు ఎగ్జామినేషన్ చేసినట్టు చాలా బ్యాలెన్స్ ఉంటాయి. మాట్లాడము ఏ మాట్లాడితే రాయడం తప్ప కొత్తగా వ్యాఖ్యాన్ని బ్యాలెన్స్ చేస్తారు. అంత డెప్త్ అంత బ్యాలెన్స్ ఎందుకంటే అందరికీ ఉంటాయి. అది చెప్తే కదా, పొలిటికల్ గా క్రిటిసైజ్ చేయడానికి ఏదో ఒక ఆయుధం కావాలి. ఈయన ఓపెన్ గా తాగుతాడు కదా ఆయుధం అయింది. మిగతా తక్కువ తాగుతారా నేను చూసి తాగి తందా స్పృహగా పెట్టారు. ఇంట్లో ఉంటారు, బయటికి రారు అనుకోవడంలో. ఈయన అట్లా కాదు, డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని నేను అడిగి నేను సరే రాసేమన్నా సార్ ముసలి తప్పే ఒకటే వచ్చింది గెస్ట్ వచ్చింది ఆఫర్ చేస్తాం. వాళ్ళు ఇక అలా ఎట్లా ఉంటుందంటే ఇవి వచ్చే మనుషులు సరుకు చెప్తాను నేను. కొంతమందికి కేసీఆర్ దగ్గర కూర్చొని తాగినా అనేది చెప్పుకోవాలి బయట. అది ఏం చేస్తారు, ఆ గ్లాస్ పట్టుకొని బయటికి పోయి మళ్ళొస్తారు. చెప్తున్నా, ఇవి అబ్జర్వ్ చేసి చెప్తాను నేను. అది వీడు తాగి బయటికి పోవాలి, రోడ్డు అంటే వస్తే గ్లాస్ ఇచ్చి అది పట్టుకున్నా బయట కేసీఆర్ దగ్గర కూర్చొని తాగుతాను. చెప్తున్నా రాంగ్ సిగ్నల్స్ అట్లా పోతే తర్వాత బంద్ చేసిన వేరే విషయం. తెలంగాణలో ఈ రకమైన
మెచ్యూరిటీ లేకపోవడం ఒక కారణం. మూమెంట్ స్పీడప్ కావడం, ఇంత టైం పడతారు, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు బిహేవియర్ జనం ఒక్కటి ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ యాక్టివిటీగా చూసే వాళ్ళకు ఇంపార్టెంట్ కాదు. పొలిటికల్ యాక్టివిటీ అవుతుంది, అది ప్రదర్శించడం చూస్తాయి. ఉద్యమం మాత్రమే అనుకునే వాళ్ళతో నిలిచింది. ఉద్యమం మాత్రం చాలా మంది ఉన్నారు. కొందరు పేర్లు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. ఎంతమంది విద్యావంతులు, ఎంతమంది స్కాలర్స్, ఎంతమంది పనిచేయాలి సైలెంట్గా చేసారు. సరే, నాకు ప్రాచుర్యం వచ్చింది వేరే విషయం. అది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ వచ్చే వాళ్ళకి ఆయన పొలిటికల్ ఏజెండానే ఉంటుంది. దానికి ఉద్యమాన్ని ఆయన పొలిటికల్ ఏజెండా వాడుకోవాలి. సమస్యలు వాళ్ళతో. కేసీఆర్ ఈ సస్టైన్ చేయడంలో యావరేజ్ స్టేట్ కంటిన్యూ ఒక సిమెంట్ అంటే ఒక 2 రోజులు 4 రోజులు వస్తుంది. ఇది ఎట్లా అంటే స్టడీ స్టడీ ఒకటి ఏంటంటే స్టడీ, బేసిక్ స్టడీ. రెండవది తత్వం, అనేది అగ్రెసివ్ నేచర్. తత్వం చాలా అగ్రెసివ్. ఇప్పుడు ఆయన మాలాంటి వాళ్ళతో ఎంత నమ్రతతో మాట్లాడతారో పొలిటికల్ అంత అగ్రెసివ్ ఉంటుంది. అది విశేషం. ఒక మనిషిలో 2 ఆస్పెక్ట్స్ వస్తుంది. మేము కూర్చొని మాట్లాడితే చాలా నమ్రతతో, చాలా అట్లాగా సార్, ఇట్లా కాదు, నేను ఇట్లా సార్ ఆయనకే అసలు ఇంకోటి 2 చూస్తాను నేను. ఎదురు ఆయన పెట్టడం ఆయన ప్రవర్తన, అది మంచిగా చేయడం లేదు తత్వం. ఇది పొలిటికల్ అగ్రెసివ్. అట్లా ఎప్పుడు బతకలేడు. మరి కంటెంపరీ పాలిటిక్స్ అట్లా ఎప్పుడు బతకలేడు. నోటికి బతకలేదనే, అది మంచిదా చేయదా వేరే విషయం. బతికేది కదా. మరి మేము ఆ పని చేయలేదు. అందుకే మేము పొలిటికల్గా పనికిరాము మేము. సరే గద్దరు కలిసి వాళ్ళు కూడా పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఈ మూమెంట్ లో పేరు ఉన్న వాళ్ళు మూమెంట్ ఆడైతే ప్లస్ కానీ కలిసి మన కౌంటర్ అది స్టార్ట్ చేసుకుంటారు, చూడంటారు. అదే మరి ఈ ప్రశ్న వాళ్ళని అడిగినాను. అయితే మీరు చేయండి, ఏదో కలవండి, ఊరుకోండి. ఈ దారులు పోతారు ఎందుకు అంటే నిజంగా ఈ ఎత్తున వాళ్ళు చేశారు కదా. రెండోది ఇంకో చేసి వాళ్ళు పైకి పోవద్దు. వాళ్ళ 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 పేరు చెప్పి మేము పైకి రావాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైకి రావాలి. అక్కడ లోపం అక్కడ ఉన్నది. మీటింగ్ పెడితే మందిని పంపాలి, పైసలు ఇవ్వాలి, జనం వేయాలి, తిట్లు తినాలి వీళ్ళతో. అయితే కలిసి చేయండి, ఎవరి దూరం ఉండండి. మిమ్మల్ని ఏ ఆపుతారే వద్దరా. లిమిటెడ్ ఏజెండా ఆయన అంతే కదా. ఇప్పుడు ఇంత విజయ్ కుమార్ మా నల్గొండ క్లోజ్ ఇన్ని సంవత్సరాలు దాని కూడా వచ్చినప్పుడు ఎవరు నమ్మాలి, మన అనుకున్న విషయాలు పట్టించుకోవడం చేశారు. ఉద్యమంలోకి వస్తున్నామని ఎట్లా క్వశ్చన్ చేస్తారు, ఎవడేం ఎట్లా తెలుస్తుంది. విషయం బాగా చేసిండు, విషయం మంచిగా చేసిండు. అయోగ్య అంబిషన్ పెరిగాయి, అంబిషన్ పెరిగారు. ఇవన్నీ సమస్య మామూలు విషయమే. ఒకటి ఏంటంటే అంబిషన్ అనుకున్న ఇక్కడ పైకి ఆయన కొడుకు మినిస్టర్ అయినది కావద్దు, అదే అల్లుడు మినిస్టర్ అయినది కావద్దు చెప్తున్నారు. కోరికలు పర్సనల్ పొలిటికల్ ఏజెండా. మనం వెళ్ళిపోయి చేయగలిగింది ఏమన్నా అంటే ఏం లేదు. ఊరికే తిట్టడం, విమర్శించడం నడుస్తూనే ఉంటుంది. మీరు మొత్తం కూడా సంతకాలు తీసుకొని కమిటీ కట్టి చేసి చాలా మీరు కలిసి చెన్నారెడ్డి కానీ ఇంకారెడ్డి కానీ మధ్యరెడ్డి కానీ మెయిన్ రీజన్ తెలంగాణ అడుగుంటలేవు. మెయిన్ రీజన్ మీకు అనిపించింది ఇక్కడ కిటికీ ఎక్కడ ఉంది మూమెంట్
మన దగ్గర సఫిషియెంట్ మూమెంట్ స్ట్రెంత్ కాకపోవడం టాక్టికల్గా అక్కడ ఇక్కడ ఇట్లాంటి అయిపోతుంది. ఒకటి ఏమైందంటే ఇనిషియల్గా తెలంగాణ భూస్వామ్య వర్గాలలో వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్లో ఆ చెన్నాడి పీడలు బాగా ఇష్టం. వాళ్ళకి ఇష్టం లేకుండే. దాంతో సమాజం భూస్వామ్య వర్గాలే అప్పుడు ఏమైందంటే పవర్ఫుల్ కాంబినేషన్ తెలంగాణ రాయలసీమ ఈ భూస్వామ్య వర్గాలు ఏకులో పెట్టాయని చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అయింది. సంజీవ రెడ్డి వాళ్ళు తెలంగాణ వాళ్ళు గుర్తేస్తున్నారు. వీళ్ళకి ఏమైందంటే వీళ్ళ ఇంట్రెస్ట్గా పడుకోవాలి. టీనేజ్ లో పెట్టేటువంటి భూ సంస్కారాలు చక్కెర వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళంటే వాళ్ళ సపోర్ట్ అవసరం. కానీ ఇక్కడ భూస్వామ్య వర్గాలన్నింటికీ ఆ రాయలసీమ వాళ్ళు ప్యాషన్ దొరికింది. అదొకటి. నా అంచనాలో భూస్వామ్య వర్గాల పెద్ద ప్రతిబంధకం అప్పుడు ఉండే. తర్వాత ఏం జరిగింది, ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఈ కమ్మ బిజినెస్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగినప్పుడు తెలంగాణ సెకండరీ ట్రేడర్స్ అందరినీ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ పేరుతో, ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుతో, వ్యాపారాల పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి ఆ రెడ్డి వర్గాన్ని కాదని కొంతమంది సెకండ్ రేట్ వాళ్ళని గుర్తిస్తున్నారు. ఆ బిజినెస్ ఇంట్రెస్ట్ పెరిగినారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు కదా, హైదరాబాద్ ఈ మంత్రులు మూడవ దశ వచ్చేవరకు ఏంటంటే ఈ కులాల ప్రస్తావన చాలా వచ్చింది. అగ్రవర్ణాల బలహీన వర్గాలు కానీ ఒక్కొక్క దశలో ఒక ప్రతిబంధకమైంది. కానీ ఈ రోజు ఏమైందంటే సమగ్రత వచ్చింది. భూస్వామ్య వర్గాలలో కూడా తెలంగాణ కావాలంటున్నారు, బిజినెస్ వర్గాలు కావాలంటున్నారు, సామాజికంగా ఎన్ని చీకలున్నా కావాలంటున్నారు. పెద్ద ప్రాసెస్ ఇది. ఈ రోజు సమగ్రత వచ్చింది. ఎవరైనా ప్రజల్లోకి పోయింది. దీనికి పెద్ద కొలమానం డైరెక్షన్ తెరాసలో వేసినారే మన తెలంగాణలో వేసిన తెలంగాణ స్థాయిలో పోవడం తర్వాత జరిగిన మార్పులాగే ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయి. ఒకటి, ఆర్థిక పునర్నిర్మాణంలో బలహీన వర్గాల పాత్ర పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతం, దానికి అనుబంధంగా విద్యా వైద్య రంగాల్లో ఉన్నటువంటి సంస్కృతి చేసి ఆటోమేటిక్గా ఈ కార్పొరేట్ కల్చర్ పోవాలి కదా. కార్పొరేట్ కల్చర్ పోతే ఆటోమేటిక్గా ఈ వర్గాలకు కార్పొరేట్ కల్చర్ మన పైకి రాలేదు. ఫస్ట్ ఎజెండా నాలాంటి వాళ్ళు కార్పొరేట్ కల్చర్ పరంగా కావాలి. మన బీసీలలో అన్ని పార్టీలలో తెలంగాణ గవర్నమెంట్ బీసీ ఇంట్రెస్ట్ మూమెంట్ వస్తే మీరు గమనిస్తున్నారు. ఎవరన్నా ఎగ్జిక్యూటివ్ లీడర్ గమనిస్తున్నారు. అందరూ లీడ్ చేయవచ్చు. 100% కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఏమన్నా చెబుతున్నారు వాళ్ళు చూస్తున్నాను. నా అంచనా తప్పే కావచ్చు. పాత తరంలో ఎవరు లేరు, అందరూ దొంగలే చెప్తున్నారు. కొత్త తరంలో మధు యాస్కి మలుచుకోవచ్చు, మలుస్తే మలిగే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా అతను తప్పు ఏటో చెప్పలేను కానీ గమనించడం చెప్పారు. మనిషిలో అవగాహన ఉన్నది. కొత్త వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ పాత వాళ్ళు మాకు ఈ కేశవరావు, హనుమంతరావు వాళ్ళంటే నాకు చిన్న తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే బలహీన వర్గాల కోసం మళ్ళీ ఇదే సిద్ధాంతకర్తలు సేమ్ పాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి, ఏది ఏదైనా తెలంగాణ సెంట్రిక్ ఉంటుంది. తెలంగాణ డెవలప్ కావాలి. డెవలప్మెంట్ ఫలితాలు
సమాజానికి అందాలి, సామాజిక న్యాయం నా కాన్సెప్ట్ అది. అక్కడ డిస్టర్బ్ అయితే తప్పదు ఇది నా రోజు ఓపెన్ రోజు అది. దేని కొరకు తెలంగాణ దేని కొరకే వరకు అప్పుడప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మీడియా అడుగుతుంటారు కదా. ఇప్పుడు మీరు ఇవాళ మీరు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నిలదీసి అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మేము అనుకున్నట్టు పని చేసి ఎట్లాగే నిలదీస్తాం. అప్పుడు ఎవరైనా కానీ కాంగ్రెస్ తెరాస మాకు సంబంధం లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకపోతే ఇట్లా ఇదే పని చేస్తాను. తెలంగాణ ఏ స్వరూపం ఎట్లా ఏర్పడుతుందని అంటే మేజర్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ అది ఫార్మేషన్ రూల్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉంటాయి? ఏముంటుంది ఇప్పుడు 1914 లోపల వచ్చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కదా, అన్న సందేహం లేదు కదా. వాళ్ళకి కావాల్సిన మెజారిటీ 10% సీట్లు తక్కువ ఉంటాయి కావచ్చు. వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు నా దృష్టిలో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తెరాస గవర్నమెంట్ అనేది నాకు ముఖ్యం కాదు. సరుకు అదే కదా, సరుకు అదే కదా, ఎట్లా పని చేస్తారనేది ముఖ్యం. కనుక తెలంగాణ ప్రాంతం లోపల అల్టిమేట్ గా తెరాస మెర్జ్ అవుతా, కోఆపరేట్ చేస్తుందా లేక ఇది సంకీర్ణం అనేది నా దృష్టిలో ఇంపార్టెంట్ కాదు. పొలిటికలీ రెండే డామినేట్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వస్తున్నడానికి మేము వస్తుంది ఖచ్చితంగా అవుతున్నాం. ఎట్లా ఇప్పుడు ఉండడానికి ప్రతిబంధకాలు చాలా. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, 5 రోజులు చెప్తారు. ఈ జరిగిన అన్యాయాలు ఎక్కువ చేస్తారా కలిసి ఉండాలంటే? ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది కదా, కలిసి ఇట్లాగే ఉండాలని ఎవరు చెప్పారు కదా. ఎక్కువ చేస్తారా? సాధ్యమే పని జరగదు. అది వీళ్ళొక్కరు వాళ్ళొక్కరు ఇంత ఫిక్షన్ జరుగుతుంది. ఈరోజు క్యాబినెట్ మంత్రులు ఒకరిగా లేరు, ఎమ్మెల్యే ఒకరిగా లేరు, ఏమీ లేదు, మొత్తం కమ్యూనిటీ డివైడ్ అయింది. ఈ డివిజన్లో రేపు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయలే. నిన్న ఏదో ఏబిపిఎస్ఏ 190 కోట్లు, రేపు 1,00,000 కోట్ల గురించి అడుగుతారు. 42% ప్రధాని అడుగుతారు. ఇది ఆగదు కదా, వీళ్ళు కావాలంటే వాళ్ళు వద్దంటారు. కానీ నిలిచేది కాదు, నిలిచేది కాదు. ఎందుకంటున్నా అంటే ప్రజల్లోకి పోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఒక తరం పనిచేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పకపోయినా మాట్లాడే తరం తయారైంది. అది పెద్ద పెద్ద బలం అది ఉద్యమానికి. ఎట్లా మాట్లాడారు తెలియదు, ఎట్లా మాట్లాడే ఎంత 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 నాలెడ్జబుల్ తెలుగు మాట్లాడుతున్నాం. ఈ స్టూడెంట్ లీడర్షిప్ లో మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది అనుకుంటున్నాను. ఆర్ఎస్యూ కమిట్మెంట్ సిద్ధాంతం పట్ల నిబంధన 100% తప్పించేది. కల్చర్ వచ్చేసింది. అప్పర్ స్టూడెంట్ కమ్యూనిటీ కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు కంటెంపరీ సమకాలీన రాజకీయ పరిణామాల ప్రభావం కూడా పడకాలి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నేను స్వయంగా స్టూడెంట్ యాక్టివిస్ట్ కదా, తర్వాత నా స్టూడెంట్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ వచ్చింది కదా, ఆ జనరేషన్ లో తేడా ఉన్నది. అనివార్య ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు 52లో మేము స్టూడెంటే కానీ పార్టీ గీటీ ఏం లేదు, స్టూడెంట్ అంతే. అది ఇప్పుడు కొంతమంది రకరకాల ఎలిమెంట్స్ వచ్చాయి. కొన్ని చోట్ల ఉంటారు, అమ్మే చోట్ల ఉంటారు, అన్ని జరుగుతాయి. మీడియా వాళ్ళే చూపిస్తారు. నిజంగా మెజారిటీ మంచిగా ఉన్నారు, మీడియా చూసే కొద్దిమంది. మీడియా మొత్తం కంట్రోల్ వాళ్ళది. ఇప్పుడు ఏ ఉద్యమం అయినా ఈ పర్వర్షన్స్ తప్పాయి. ఇక్కడ స్ట్రెంత్ ఏంటి అంటే పబ్లిక్ లో డీప్ గా ఉన్నది. ఎక్కడికి పోయినా పబ్లిక్ లో ఈ విషయం మంచి అవగాహనలో ఉన్నారు.
కాంగ్రెస్ పెట్టేసి ఎట్లా వస్తుంది వస్తుంది దాంట్లో నాకు ఏమీ అనుమానం లేదు. ఇంత పరిపక్వత ఎప్పుడు రాలేదు. పొంగింది పోయింది కానీ నిలవలే, 10 ఏళ్ళు నిలవలే. 10 ఏళ్ళు నిలవడంలో కేసీఆర్ మాత్రం చరిత్ర ఎప్పుడు గుర్తించాల్సి వస్తుంది, ఎన్ని పొరపాట్లు చేసినా. మూమెంట్ లో చిన్న చిన్న వాటిని కూడా హైలైట్ చేయడం అనేది అంటే ఇక్కడ మీడియా పాత్ర, మాకు మీడియా కంట్రోల్ లేదు కదా, మీడియా ఘోరమైన పాత్ర కదా. ఎంత అన్యాయంగా ఎప్పుడు అవసరం ఏం చేస్తావు, కంట్రోల్ లేదు. మరి అదే 50 ఏళ్ళు అదేదో మీడియా లేనే లేదు, మీడియా లేకుండా ఉద్యోగం నడిచింది. అంటే మూమెంట్ డిస్టర్బెన్స్ చనిపోవడం ఇవన్నీ జరగకూడదు, పీస్ఫుల్ సాధ్యం అయ్యే పని. పెద్ద వైలెన్స్ అనుకోవడం లేదు. నేను దీన్ని ఆత్మహత్యలో రేర్ తినాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వైలెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సూసైడ్స్. ఇది వైలెన్స్ కాదు కదా. ఆ యూత్ లో, ఈ జనరేషన్ యూత్ లో చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, అవగాహన లోపం ఉన్నది, ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు కూడా సరిగ్గా అర్థం కావాలి పిల్లలు ఇట్లా చేస్తాం అనేది. ఏ మూవీలో కూడా అటాక్ చేయడం ఉంది, అగ్రెసివ్ గా ఇంకోటి ఉంటాయి. సెల్ఫ్ ఇంపోజిషన్ అనేది లేదు. ఫస్ట్ టైం అంటే మన తెలంగాణ నేచర్ కూడా జెండర్ వస్తాయి. సబ్సిడీ ఇట్లా ఉంటుంది. ఒక జిల్లా అంటే ఏదో ఒక స్టేట్ టైప్ కూడా చూసో ఇన్విటేషన్ ఉంటుంది. అన్ని జిల్లాల్లో అదే లెవెల్ సీరియస్ దగ్గర నుంచి ఇది చాలా విచిత్రమైన పరిణామం. ఈరోజు కూడా ఇంకా కంటిన్యూస్ ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇంత టైం ఏదైనా ఏంటంటే నేను ఈ రొటీన్ రెగ్యులర్ ఇట్లా కాకుండా ఏదన్నా అంటే నాకు ఫర్దర్ నేను ఫుల్ టైమ్ నేను బ్యాచులర్ ఫర్దర్గా మీ అనుభవాలు ఫర్దర్ బీసీ మూమెంట్ కనుక ఈ వర్క్ ఎమర్జీ అయితే యాక్యురేట్ ఉండాలి, దానికి పేషెన్స్ ఉండాలి. మీలాంటివి చెప్తే తప్ప అది అసాధ్యము అర్థం చేసుకోవడము. పుస్తకాలు ఎక్కడ ఉండదు, సైకాలజీలో ఉండదు, ఎక్కడ ఉండే ఛాన్సెస్ లేదు. సో నేను ధర్మేశ్వర గారితో ఇంకా నా దగ్గర 350 మ్యాట్లు ఉన్నాయి. ఏంటంటే మూమెంట్ ఇట్లా ఉంది కాబట్టి నేను దానికి కొద్దిగా సెగ్మెంటేసి చాప్టర్స్ చేసి కొంత ఏదో సినాప్సిస్ లాగా వదిలిన తప్ప ఇంకా చాలా ఉంది. మొత్తం వాళ్ళు రకరకాలుగా మొన్న ఈ 17 సెప్టెంబర్ దాని గురించి కూడా చేసినారు. టైం కాదు కాబట్టి ఇంత మూమెంట్ అద్భుతంగా ఉన్నప్పుడు ఈ డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అట్లాంటి ఫీలింగ్స్ అట్లా ఆ టైంలో అట్లుంటాయి కాబట్టి నాకు కుదరస్తుంది. అందుకే నేను మూమెంట్ లా చూస్తాను. అట్లా అనుకుంటే గవర్నర్కి సంబంధించి వృత్తికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అవగాహన లేదు. మీరేమన్నా ఈ వృత్తి దాని ప్రొఫెషనల్స్ సంబంధించి ఏమన్నా స్టడీ చేశారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫైనల్గా చెప్పారు గౌడ్ లీడర్లకు అవగాహన లేదు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు అస్సలు లేదు, బీసీ లాంటి వాళ్ళకు అస్సలు లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే మర్యాస్ని దేవగౌడ్ ముఖేష్ ఇంకొక రియల్ ఎస్టేట్ మొత్తం ఇట్లా ఉన్నారు. చాలా తప్పుడు అసలు. ఒక కరీంనగర్లో 19 గంటల చెట్టు మీద ఏడబడి సజీవంగా ఉన్న చచ్చిపోతే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరు. తెలంగాణ వాళ్ళు మాట్లాడలేదు, లీడర్లు మాట్లాడలేదు, దేవగౌడ్ మర్యాస్ ఎప్పుడు మాట్లాడలేదు. లైవ్ మాత్రం వస్తుంది. 19 గంటలు తప్పి వేలాడి చెట్టు కొట్టేసి తీసేస్తే వాళ్ళు తీసారు. ఇక మా దాంట్లో క్యాపిటల్ కమ్యూనిటీకి బిజినెస్ కమ్యూనిటీకి కాంటాక్ట్స్ లేవు. బిజినెస్ కమ్యూనిటీకి ఒకసారి ఎంప్లాయీస్కు బిజినెస్ కమ్యూనిటీకి సంబంధం లేదు.
వాళ్ళకు పొలిటీషియన్ సంబంధం. పొలిటీషియన్ అంటే రంగారెడ్డి హైదరాబాద్ కళ్ళు దుకాణంలో ఉండి అది చెత్త చెదరాలు చేసి అమ్ముకొని ఒక ఫ్యామిలీ గ్రూప్ ముఖేష్ గౌడ్ దేవేంద్ర గౌడ్ వీళ్ళ చుట్టూ దుకాణం లక్షల కోట్లు సంపాదించి వాళ్ళు తప్ప. సో ట్యాపర్స్ పరిస్థితి చాలా దారుణం. ఇప్పటికి కూడా ఫ్యూడల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన అవి ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. అసలు నేను 10,000 విమోచన లేదు, నేను సొంతం లేదు, రోడ్లు కడుతున్నాను. ఇప్పటికి 3 రకాల పనులు సార్. చెట్టు పనులు కట్టాలి, తీసుకున్న చెట్టు ఏ రైతు దాంట్లో వారి కట్టాలి, అమ్మడానికి వాళ్ళు అడవి కట్టాలి. 3 రకాల పనులు ఫ్యూడల్ సిస్టమ్ పెట్టింది. అరే పూర్ణప్పుడు వీళ్ళకి సొంతం ఎక్కడ వచ్చి సిస్టమ్ అట్లా కంటిన్యూ అయింది. తర్వాత మర్రి చెట్టు కుండీలకు వచ్చిందండి. కొబ్బరి చెట్టు 3 ఫీట్ 4 ఫీట్లు అయింది. ఆంధ్ర కొబ్బరి చెట్టు అనుకున్నాం. రోజుకు యావరేజ్ అంటే నెలకు జిల్లాకు సంవత్సరానికి 150-100 మంది చెరువులు పడిపోతుంది. పడిపోయిందంటే స్పైనల్ కార్డ్ బ్రేక్ కావడం, ఇంటి కావడం, మొత్తం కాలు విరిగిపోవడం. ఆ కుటుంబం మొత్తం మళ్ళా వెనక్కి ముందు లేదు. ఎడాది ఫ్యామిలీ ఒక్కడే ఒకటే అప్రోచ్ చేశారు. ఏమవుతుంది ఈ డెత్ ఎట్లుంటే అంటే సంవత్సరానికి 1000-1200 ఎక్కడే చెప్తారు కదా. అసలు ఎందుకు చావాలి? ఇప్పుడు కొబ్బరి చెట్టు ఆంధ్రకి అవసరం కాబట్టి 3 ఫీట్లు అయింది. ఇక్కడ ఎందుకు కాదు? తాటి చెట్టు సేమ్ బ్రాంచ్ కదా. మర్రి చెట్టు కుండీలకు వచ్చింది. మనం చూసిన మా మామిడి చెట్లు ఎక్కడో ఉండే ఎన్నో ఫీట్లు, మామిడి చెట్టు 4-5 ఫీట్లకు వచ్చింది కదా. అవి డెసిషన్స్ కూడా ఎవరికి అవగాహన లేదు సార్. ఇప్పుడు చూస్తే చాలా మంది డిస్కషన్ తెలంగాణ వాళ్ళతో, నేను ఉత్తర మీద నాకు బీసీ అవగాహన అందరితో మాట్లాడే ఎప్పటికి కూడా ఈ పర్టికులర్ ప్రొఫెషన్ గురించి ఎక్కడికి నయా పైసా అవగాహన లేదు. అంతా ఉన్నట్టే ఇంత రోడ్లు అనుకుంటాను. ఏం సంబంధం లేదు సార్. ట్యాపర్స్ కి దేవేంద్ర గౌడ్కి ఎలాంటి సంబంధం లేదు, ఉండదు కాకుండా. ఇంత ఘోరం అంటే అంత ఘోరం. ఎక్స్ప్రెషన్ చచ్చిపోతే ఎక్స్ప్రెషన్ పెంచమంటారు. అసలు ఎందుకు చచ్చిపోవాలి అని అంట. సత్యనారాయణ ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ ఎక్కడో పోయిన తర్వాత వెళ్ళవలసిన డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు. అంటే మా ఫాదర్ కూడా మా చచ్చిపోయేదాకా తాళ్ళెక్కింది కాబట్టి ఆ ప్రొఫెషన్ ఏమో చేసినాయి కాబట్టి తాళ్ళెక్కదు కానీ కింద ఉండే పనులు చేసినాయి కాబట్టి మా తమ్ముడు ఎక్కి కొనుదాకా ఇప్పుడు నలుగురు గ్యాస్ సప్లై చేసే పనులు. పేపర్స్ నుంచి ఎవరికి తెలంగాణ ఎవరికి సోకాలు ఎవరికి అవగాహన లేదు. అందరూ అనుకుంటే గౌడ్ అంటే అది లేదు కూడా అనుకుంటారు, ముఖేష్ కూడా అనుకుంటారు. అది చాలా తప్పు. ఈవెన్ మధ్యాక్ష ఇంకోడు జేఎస్సీ శ్రీనివాస్ కూడా అనుకుంటారు. తప్పు అది కాదు. వాళ్ళ కూడా వాళ్ళలో 4 గ్రూప్స్ ఉన్నాయి. కనెక్షన్ లేదు. పేపర్ గురించి ఎవరికి అవగాహన లేదు సార్. ఇప్పుడే దాన్ని నేను 10 ఏళ్ళ నుంచి ఇండెక్ట్ నేను స్టడీ చేస్తున్నాను. చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కొంచెం మా చేంజ్ అవుతుందని ప్రొఫెషనల్ కొంత అడ్వాంటేజ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ కాదు. ఎందుకు కావాలి అనేది అదే పాత మోకు ముసా వేసుకొని ఎక్కువ ఎంత హారిబుల్ అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ తెలంగాణలో ట్యాపర్స్ తర్వాత ఫిషర్లకు అంత ఘోరం సిస్టమ్ అంతగా సముద్రాలు లేబడి ఆ ప్రాబ్లం లేదు. ఏ క్షణం పడిపోయి తెలియదు సార్. ఇంత ఆధునిక కాలంలో ఇంకా పడిపోవాలి అట్లా. అదేమి ప్రొఫెషన్ కొన్ని వేల మంది ఒక నల్గొండ జిల్లాలో 91 సెన్సస్ ప్రకారం 45,000 పైసలకు ట్యాపర్స్ ఉన్నారు. ఇది ఎట్లా సిద్ధంతో అంటే తెలంగాణ వస్తాయి కదా కొంచెం పని చేయడము అవగాహన ఇచ్చడము 10 జిల్లాలో యాక్టివ్ ఉంటాయి కాబట్టి ఈజీ అని అనుకుంటున్న ఒక ఆశ ఉంది నాకు. కానీ తెలంగాణ వచ్చిన మాత్రం ట్యాపర్స్ నాకైతే నో ఛాన్స్. అప్పుడు మేనేజ్మెంట్ కంట్రోల్ మన పవర్ మన చేతిలో ఉంటుంది కదా, అందులో చేయగలం. ఇప్పుడు మన సొంతకాలకు సంబంధించి కూడా చాలా ఓల్డ్ నిజాం చట్టం ఏదో బంగారం అయినా కూడా ఘోరమైన శిక్షలు హెరాస్మెంట్ ఎవరో ఇద్దరు ఉంటారండి. దానికి మొత్తం చట్టం పెట్టి అందరికి దాంట్లో పెట్టి అది పెద్ద మేజర్ మానవ పెద్ద ప్రాబ్లం ఉండవు. ఇంకా ఎప్పుడు చిన్న సమస్య పోలీస్ హెరాస్మెంట్ ఉండదు. మాకు మీరు కనిపిస్తే మీరు ఇండివిజువల్ తీసుకుంటారు. మొత్తం యాక్టివేట్ చేయడం అనేది అది మరి తెలంగాణ పోవాలి. ఇట్లాంటివి ట్యాక్సెస్
ఘోరమైన ట్యాక్సెస్ కానీ బాబుగా కలిసి తిరిగితే బాబుగా రాసుకోవాలి. మొత్తం జాతికి ఎట్లా అప్లై చేస్తావు నేను రాసిన ఎక్కడన్నా ఈ ముసలి కలిగి మాకు వద్దాను చెప్పి రాసిన బస్సులో ఇంత ఘోరంగా అది ఆ సైడ్ చూడకుండా సాఫ్ట్వేర్ ఎంజాయ్ చెప్పండి. ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? ఇంత కమ్మంటే 2 వారాలు వస్తుంది. అది గవర్నమెంట్ ఇంకోటి ఏముందంటే ఒక రకమైన వ్యతిరేక భావం వీళ్ళు ఊహించుకుంటారు. గవర్నమెంట్ అంటే దేని చూస్తే మొత్తం కమిటీకి ఇట్లా అప్లై చేస్తారు ఈ థాట్ని. ఊళ్ళో ఇక్కడ అంత అనాదిగా ఉన్న వృత్తి ఎక్కడ లేదు. ఇప్పుడు 70 ఏళ్ళు ఎక్కుతుంది సార్. 100 ఫీట్ల తాళ్ళు ఎక్కుతుంది 3 సార్లు. నేనైతే 2 కళ్ళు చూసుకుంటా చూడలేదు. చాలా ఘోరంగా ఉంటుంది. నా డ్రెస్ మనం ప్రొఫెషనల్ గా అంతా ఘోరంగా చాకలి మంగళి ఎప్పటికీ లేదు. పేరుకి ఏమో దొరుకుడు చేసిన పేరు లైన్ ఏ క్షణం వచ్చిపోయారు. ఉండాలి రోజు జిల్లా పేపర్ ఉందండి. తాడి చెట్టు నుంచి పడి ఎందుకు పడాలండి? డ్రాప్అవుట్స్ వాళ్ళ కుటుంబాలు ఒకటే పోషిస్తారు. కుటుంబాన్ని మొత్తం ఇట్లా ఎప్పటి జరుగుతున్నాయి అది ఆలోచించట్లేదు. ఎవరు చెల్లడం లేదంటే సార్ మూమెంట్ కాబట్టి మనం ఇంత పర్టికులర్ దానికి నేను అంటే డెప్త్గా నేటిగా చూడదలుచుకున్నా. వాయిస్ నింపించడానికి కొంచెం జిల్లా దగ్గర సమాజం దగ్గర ఉంటుంది. కొంచెం తర్వాత రియలైజ్ చేస్తారు వీళ్ళందరినీ బీసీ వాళ్ళు అంటే ఏమి అనేది. అసలు బీసీ అంటే డెఫినేషన్ తెలియదు సార్ వీళ్ళకి. క్యాస్ట్ క్లాసిక్ నేను బిఎస్ఎస్ వాళ్ళు అడిగా నువ్వు గౌడు కదా, నువ్వు కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కదా, అసలు బీసీ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఏదో చెప్పింది. బ్లాక్ క్లాస్ క్లాస్ ఎట్లయిందండి? క్యాస్ట్ అయితే ఎస్సీలకు క్యాస్ట్ అయినప్పుడు వాళ్ళని ట్రైబ్స్ అయినప్పుడు బీసీకి వచ్చే వరకు క్లాస్ ఎందుకైంది? బీసీ క్యాస్ట్ ఎందుకు అనలేదు అంబేద్కర్ కూడా. అంటే ఏమన్నా తెలియకుండా నువ్వు బీసీలో ఇంకో అవేర్నెస్ దొరుకుతావా? మొన్న రాష్ట్రం ఈ కొండల్లో అంటారు చెప్పగా 10 ఏళ్ళు నోచుకుంటుంటే ఈ క్లాస్ అని క్లాసిఫై చేయడం అనేది కుట్ర, రాజ్యాంగ కుట్ర. వీళ్ళు కాస్ట్ మూవ్మెంట్ తీసుకొస్తారు, ఐడెంటిఫై అవుతారు, జనాలు ఎక్కువ కాబట్టి క్లాస్ లో ఒక డిజైన్ పెడితే వాళ్ళు తీసుకొస్తారు కుట్ర అని. నేను మాట్లాడే వాల్యూ ఉండదు, మీరు మాట్లాడితే ఉంటుంది. మాట్లాడితే మన రాష్ట్రం సాక్షిగా డెఫినేషన్ లేకుండా జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ అయింది, షెడ్యూల్ ట్రైబ్ అయింది, బీసీకి వచ్చేవారు క్లాస్ అయింది. ఇదేం డెఫినేషన్? ఎవరు పడితే పోనీ మూమెంట్ నడుస్తుంది నడిచింది బై. ఇవన్నీ మన స్టడీస్ అవసరం లేకున్నాడు. ఇది చాలా కావాల్సింది సార్ బీసీలో. మీరు అన్నట్టు అది విడివిడిగా ఉండడము, ఒకటి చిన్న వాళ్ళు పట్టించుకోకుండా గవర్నమెంట్ దేంతో మోదీ కాదు సార్. కేసు కానే కాదు, చాలా ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది 100 చెప్పగలుగుతారంటే సార్. అదొక్కటి మన వాళ్ళకు మీ ద్వారా చెప్తాడు. అంటే ఏ కొంచెం ఒక్కడిని చూసి వాడు కాస జ్ఞానేశ్వరు తప్ప కరెక్షన్ లేదు. మమ్మల్ని ఆగే సార్. హైదరాబాద్ రంగారెడ్డి గౌళ్ళు పెద్ద పెద్ద సోఫాలు, బంగారు ఉంగాలు, గంగేంద్ర లేక వేసుకుంటారు. వాళ్ళు మమ్మల్ని ఆగారు. జిల్లా డ్రైవర్ కమిటీ వాళ్ళు వచ్చి మాట్లాడతా సహించుకుంటారు. ఏందా ఎప్పుడు ఏదో సమస్యలు చెప్తాం రాలేదు. లిటరల్ మమ్మల్ని రాలేదు. జిల్లా వాళ్ళని ఇంత రాలేదు. సరే మనకు పనిచేసే ఒక పేరుంది కాబట్టి నాలాంటి వాళ్ళని ఆలోచిస్తారు. కానీ ఈ యాక్టివిటీ ఉంది. మా క్లాస్ లో పెద్ద క్లాస్ 4 క్లాసులు వస్తుంది. అసలు కేసీఆర్ వాళ్ళకు తెలుసు కాబట్టి యాక్టివ్ కుట్రలు ఆపడం అనేది మూమెంట్ కాబట్టి తప్పలేము. ఎట్లా అనుకుంటున్నారు? కేసీఆర్ అయితే ఇవన్నీ పూర్తి కావాలని ఉంటుంది. ఇన్ని మీటింగ్ రాష్ట్రాలు ఉంటుంది. సరే మెయిన్ మూమెంట్ నడుస్తున్నప్పుడు సార్ డివిఎస్ఎస్ కుదరదు ఆయన కొంచెం సైలెంట్గా ఉండేమో అని నాకు అనిపిస్తున్నది. నా తరచు నాకు వ్యతిరేకత ఏం లేదు.